హలో, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రవీంద్ర బాబు. ఇప్పుడు మనం ఎవిడెన్స్ యాక్ట్ చూస్తాము. ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఎవిడెన్స్ యాక్ట్. 1898. ఓకే, మనం ఇప్పుడు పార్ట్ టూలో ఉన్నాం. ఆన్ ప్రూఫ్. పార్ట్ వన్ ఏంటి? వాట్ ఎవిడెన్స్ అనేది కావాలి. అది ఇది హౌ టు బి ప్రూవ్డ్ అనమాట. ఆన్ ప్రూఫ్ దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి అనేది దీంట్లో ఇచ్చారు పార్ట్ టూలో. ఫ్యాక్ట్స్ విచ్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్. ఏ ప్రూవ్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అది మనం ప్రూవ్ చేయాలా? న్యాచురల్ ఫ్యాక్ట్స్ కొన్ని ఉంటాయి. దే నీడ్ నాట్ బి ప్రూవ్డ్ అనమాట. అట్లాంటి పాయింట్స్ అని కొన్ని ఇక్కడ కవర్ అవుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఫ్యాక్ట్ judicially noticeable need not be proved. No fact of which the court will take judicial notice need not be proved. ఓకే, కోర్టుకి ఏదైతే ఆల్రెడీ తెలుసో అవి ప్రూవ్ చేయాల్సిన పని లేదు. ఫ్యాక్ట్స్ ఆఫ్ విచ్ కోర్ట్స్ మస్ట్ టేక్ జ్యుడిషియల్ నోటీస్. ద కోర్ట్ షల్ టేక్ జ్యుడిషియల్ నోటీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్. 56లో 57కి లింక్డ్గా చెప్పారు. ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్: ఆల్ లాస్ ఇన్ ఫోర్స్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. మనం యాక్చువల్గా కోర్టులకు చెప్తుంటాం కదా, ఆ సెక్షన్ కింద ఇది, ఈ సెక్షన్ కింద ఇది, ఈ సెక్షన్ కింద ఇదని. దానికి మళ్ళీ మనం ప్రూఫ్ పెట్టబడలే. పార్లమెంట్ పలానా ఆ రోజు ఇలా సమావేశమైంది, ఇంతమంది మెంబర్లు ఓటేశారు, ఇట్లా ప్రెసిడెంట్ ముద్రేశాడు, అవన్నీ మనం చెప్పాల్సిన పని లేదు. ఆల్ లాస్ ఇన్ ఫోర్స్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ద కోర్ట్ షల్ టేక్ జ్యుడిషియల్ నోటీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్. ఆల్ ద లాస్, ఆల్ పబ్లిక్ యాక్ట్స్ పాస్డ్ ఆర్ హీర్ ఆఫ్టర్ టు బి పాస్డ్ బై పార్లమెంట్. పార్లమెంటు అంటే ఈ యాక్ట్ చేసినప్పుడు ఆల్రెడీ ఉన్న ఫోర్స్ వాటికి ఫస్ట్ ఇది వర్తిస్తుంది. ఇన్ ఫ్యూచర్ వచ్చే వాటికి, అంటే ఇప్పుడు ఫ్యూచర్లో రాబోయే యాక్ట్స్కి ఇది వర్తిస్తుంది. పాస్డ్ ఆర్ హీర్ ఆఫ్టర్ టు బి పాస్డ్ బై పార్లమెంట్ ఎట్సెట్రా. అండ్ ఆల్ లోకల్ అండ్ పర్సనల్ యాక్ట్స్ డైరెక్టెడ్ బై ద పార్లమెంట్ టు బి జుడిషియల్లీ నోటీస్డ్. 3. ఆర్టికల్స్ ఆఫ్ వార్ ఫర్ ఇండియన్ ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఆర్మీ, నేవీ వాటికి రిలేటెడ్ ఆర్టికల్స్ ఆఫ్ వార్ అని ఇచ్చారు. అవన్నీ జుడిషియల్లీ నోటీసబుల్ అని ఇచ్చారనమాట. ఓకే. 4. ద కోర్స్ ఆఫ్ ప్రొసీడింగ్ ఆఫ్ పార్లమెంట్. ఇక్కడ యూకే అని రాశారు, ఇండియన్ పార్లమెంట్ కూడా అనుకోవచ్చు. ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ ఆఫ్ లెజిస్లేచర్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. ఓకే. 5. ద accession and sign manual of the sovereign for the time being of the UK of Great Britain and Ireland. ఇది ఇండియాగా మార్చుకొని చూసుకోండి. అప్పుడు ఇప్పుడు సిక్కిం అనేది ఫస్ట్ ఇండియాలో లేదు, తర్వాత సిక్కిం మనలో కలిసింది. అవన్నీ కూడా మనం వచ్చి ప్రూవ్ చేయాల్సిన పని లేదు. సిక్కిం ఎప్పుడు కలిసింది, ఎవరెవరు సంతకాలు పెట్టారు అని. జనరల్గా అన్లెస్ అదే డిస్ప్యూట్ అయితే తప్పితే ఇంటర్నేషనల్ లాలో. ఓకే. ఆల్ సీల్స్ ఆఫ్ విచ్ ఇంగ్లీష్ కోర్ట్స్ టేక్ జ్యుడిషియల్ నోటీస్. కొన్ని సీల్స్ ఉంటాయి, ఇప్పుడు కొన్ని ట్రిబ్యునల్స్ ఉంటాయి, వాళ్ళ సీల్స్ ఉంటాయి. ఆ సీల్స్ అన్ని కోర్ట్స్ జ్యుడిషియల్ నోటీస్ తీసుకుంటుంది. ద సీల్స్ ఆఫ్ ఆల్ ద కోర్ట్స్ ఇన్ ఇండియా. అండ్ ఒక కోర్ట్ సీల్ ఉంటుంది, అది పలానా కోర్టు ఇచ్చిన సీల్ అయినప్పుడు విజయవాడలో కోర్టు ఒక తీర్పు ఇస్తుంది, దాని మీద స్టాంప్ ఉంటుంది. అది మనం ఆ కోర్టుదే కాదంటే ఆ కోర్టు జ్యుడిషియల్ నోటీస్ తీసుకోవాలి, మళ్ళీ దాన్ని ప్రూవ్ చేయలేం. ఆల్ కోర్ట్స్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ బై ద అథారిటీ. ఓకే. ద సీల్స్ ఆఫ్ కోర్ట్స్ అడ్మిరాలిటీ, మ్యారిటైమ్ జ్యూరిస్డిక్షన్ అవన్నీ ఇచ్చారు. ఓకే. ద అసెషన్ టు ఆఫీస్ నేమ్స్, టైటిల్స్, ఫంక్షన్స్ అండ్ సిగ్నేచర్స్ ఆఫ్ ద పర్సన్స్. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు, కలెక్టర్ ఎవరు, అవన్నీ మనం డాక్యుమెంట్లు పెట్టాల్సిన పని లేదు. కలెక్టర్గా ఒక ఆయన ఇప్పుడు ఉంటాడు, రేపు ఇంకొక ఆయన వస్తాడు. ఓకే. అవన్నీ మనం ప్రూవ్ చేయాల్సిన పని లేదు, అవన్నీ గవర్నమెంట్ గెజిట్స్గా వస్తాయి. ఇప్పుడు కలెక్టర్ మనం వేసినప్పుడు పార్టీగా కలెక్టర్ ఒక ఆయన సంతకం పెడతాడు, మధ్యలో ఆయన ట్రాన్స్ఫర్ అయితే ఇంకొక ఆయన సంతకం పెడతాడు. ఆయన ఆయన పోగా నేను వచ్చిన ఆర్డర్ అన్ని మనం పెట్టాల్సిన పని లేదు. ఓకే. ఇఫ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిర్ అపాయింట్మెంట్ సచ్ ఆఫీస్ ఈజ్ నోటిఫైడ్ ఇన్ ఎనీ అఫీషియల్ గెజిట్. సో అఫీషియల్ గెజిట్లో వచ్చిన ఫ్యాక్ట్స్ అన్ని కూడా మనం కొత్తగా అడిషనల్ ప్రూఫ్గా పెట్టాల్సిన పని లేదు, అన్లెస్ అవి ఎక్స్ప్లిసిట్లీ నీడెడ్. ఓకే. కోర్ట్ షెల్ టేక్ నోటీస్ అనమాట అవన్నీ. ద ఎగ్జిస్టెన్స్, టైటిల్ అండ్ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఎవ్రీ స్టేట్. నేషనల్ ఫ్లాగ్ ఏమిటి అవన్నీ కూడా మనం ప్రూవ్ చేయాల్సిన పని లేదు. ద డివిజన్ ఆఫ్ టైం,
ద జిగ్రాఫికల్ డివిజన్ ఆఫ్ ద వరల్డ్ టైం ఉంది. అది ఇప్పుడు టైం ఎంత అంటే ఏ టైంకి జరిగిందంటే అన్ని ఇండియన్ స్టాండర్డ్ టైమే. దాని గురించి మళ్ళీ ప్రూవ్ చేయాల్సిన పని లేదు. పబ్లిక్ ఫెస్టివల్స్, ఫాస్ట్స్, హాలిడేస్ నోటిఫైడ్ అండ్ అఫీషియల్ గెజిట్లో వచ్చిన ఫెస్టివల్స్, హాలిడేస్ ఉంటాయి కదా, అవి ఆ రోజే హోలీ జరిగిందా, ఆ రోజే సంక్రాంతి వచ్చిందా అని మనం ఏం ప్రూవ్ చేయాల్సిన పని లేదు. ద టెరిటరీస్ అండర్ ద డొమినియన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డొమినియన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటి వరకు ఉంది? ఎవరైనా చెప్పండి. డొమినియన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఎప్పుడు దాకా ఉండింది? 1950 రిపబ్లిక్ డే 26 వరకు కూడా ఇండియా డొమినియన్, ఒక యూకే డొమినియన్ లాగా ట్రీట్ అయింది. తర్వాత ఇండిపెండెంట్ రిపబ్లిక్ అయింది అనమాట. ఓకే. తర్వాత ద కమెన్స్మెంట్, కంటిన్యూయన్స్ అండ్ టెర్మినేషన్ ఆఫ్ హోస్టిలిటీస్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎనీ అదర్ స్టేట్ ఆర్ బాడీ. ఇతర దేశాలతో ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్స్, యుద్ధాలు, అవన్నీ కూడా మనమే ప్రూవ్ చేయాల్సిన పని లేదు. ద నేమ్స్ ఆఫ్ ద మెంబర్స్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ ద కోర్ట్ అండ్ ఆఫ్ ద డెప్యూటీస్ అండ్ సబార్డినేట్స్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్స్. కోర్ట్ ఆఫీసర్స్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు పోయారు, వాళ్ళ డిజిగ్నేషన్స్ అయింది మనం ప్రూవ్ చేయాల్సిన పని లేదు. కోర్టు దగ్గర జ్యుడిషియల్ రికార్డు ఉంటుంది. ద రూల్ ఆఫ్ ద రోడ్ అండ్ ల్యాండ్ అండ్ సీ. రూల్ ఆఫ్ ద రోడ్డు అవన్నీ గవర్నమెంట్ పబ్లిష్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ పోవాలి, రైట్ ఫ్రీ లెఫ్ట్ ఎప్పుడు తీసుకోవాలి, అవన్నీ ఉంటాయి. రూల్స్ ఆఫ్ ద రోడ్ ఆన్ ల్యాండ్ అండ్ సీ రూట్స్ ఎలా పోవాలి అవన్నీ. ఇన్ ఆల్ దీస్ కేసెస్ అండ్ ఆల్సో ఆన్ ఆల్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ హిస్టరీ, చరిత్ర, లిటరేచర్, సైన్స్ ఆర్ ఆర్ట్, ద కోర్ట్ మే రిసార్ట్ ఫర్ ఇట్స్ ఎయిడ్ టు అప్రోప్రియేట్ బుక్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఆఫ్ రెఫరెన్స్. చరిత్ర గురించి, సాహిత్యం గురించి, ఇప్పుడు షేక్స్పియర్ రాశాడా లేదా పలానా పుస్తకం అంటే అవన్నీ ఇంకా ఇప్పుడు తవ్వలేరు కొత్తగా. వాళ్ళు బుక్స్ రెఫర్ చేసుకొని వాళ్ళు ఒక ఫైనల్ అథారిటీ ఇస్తారు. ఇఫ్ ద కోర్ట్ ఈజ్ కాల్డ్ అపాన్ by any person to take judicial notice of any fact, it may refuse to do so unless and until such person produces any such book or document as it may consider necessary to enable it to do so. ఇప్పుడు హిస్టరీ అంటే ఇప్పుడు బాబరీ మసీదు గురించి హిస్టారికల్గా రకరకాలుగా చెప్తారు. అది కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవాలా లేదంటే సఫిషియంట్ ప్రూఫ్స్ ఉన్న బుక్స్ అవి కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, అంతవరకు లెంగ్తీగా ఉంది సెక్షన్ ఓవరాల్గా. సో ఆల్ ద నేచురల్ థింగ్స్, గవర్నమెంట్ జీవోస్, యాక్ట్స్, ఆల్ దీస్ థింగ్స్ కోర్టు విల్ టేక్ జ్యుడిషియల్ నోటీస్. ఇట్లాంటివి కూడా ఎంసీక్యూలు అడుగుతారు, ఏది కోర్టు జ్యుడిషియల్ నోటీస్ తీసుకోవాలి, ఏది తీసుకోకూడదని. ఈ సెక్షన్ 57. ఓకే. 58 ఫ్యాక్ట్స్ అడ్మిటెడ్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్. ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. వైఫ్ అండ్ హస్బెండ్ మెయింటెనెన్స్ కేసు ఎగ్జాంపుల్. ఒక ఆమె మెయింటెనెన్స్ కేసింది, హస్బెండ్ ఏమో ఆమె అంతటా ఆమె వెళ్ళిపోయిందండి, నేనే వెళ్ళిపోమని లేదు అన్నాడు. అంటే ఏంటి, వాడు వైఫ్ అని ఒప్పుకున్నట్టే కదా. ఈ హాజ్ అడ్మిటెడ్ దట్ షీ ఈజ్ వైఫ్. మళ్ళీ దాన్ని ప్రూవ్ చేయాల్సిన పని లేదు. ఆమె వైఫ్ అని ప్రూవ్ చేసుకోముందు అని ఏం లేదు, ఆమెను ప్రూవ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అదర్ పార్టీ హాజ్ నాట్ డినైడ్. సో దే నీడ్ నాట్ బి ప్రూవ్డ్. నో ఫ్యాక్ట్ నీడ్ టు బి ప్రూవ్డ్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్ విచ్ ద పార్టీస్ దేర్ టు ఆర్ ద ఏజెంట్స్ అగ్రీ టు అడ్మిట్ ఇట్ అట్ ద హీరింగ్. సో అది డిస్ప్యూట్ లేదు. ఆమె వైఫా కాదా అనేది ఇద్దరి మధ్య డిస్ప్యూట్ లేదు. ఆమెంతటా ఆమె వెళ్ళిపోయిందా, వీడు తరిమేశాడు అన్నది అక్కడ డిస్ప్యూట్, అంతవరకే చూడాలి. సో ఆర్ విచ్ బీయింగ్ ద హీరింగ్ దే అగ్రీ టు అడ్మిట్ బై ఎనీ రైటింగ్ అండర్ దిర్ హ్యాండ్స్. వాళ్ళ అఫిడవిట్లో అందుకే ఇస్తారు కదా, అఫిడవిట్లో ఇచ్చినప్పుడు ఇద్దరు ఒకటే ఫ్యాక్ట్ చెప్తే అవి డిస్ప్యూట్ లేదు, అవన్నీ పక్కన పెట్టేస్తారు, కామన్ అనమాట. మనం భాగాహారాలు చేసేటప్పుడు మ్యాథమెటిక్స్లో చేస్తాం కదా, కామన్గా ఉన్నాయి బ్రాకెట్ బయట పెడతాం, అది తెచ్చేస్తాం బయట, కామన్గా ఉన్నాయి. ఇప్పుడు కోర్ట్స్లో కూడా అంతే, ఫ్యాక్ట్స్లో ఇద్దరు పక్షాలు చెప్పినవి బయటికి తెచ్చేస్తాం బ్రాకెట్ బయట, అవి అన్డిస్ప్యూటెడ్, ఇంకా బ్రాకెట్ లోపలవే చూసుకుంటాం మనం. ఆర్ విచ్ బై ఎనీ రూల్ ఆఫ్ ప్లీడింగ్ ఇన్ ఫోర్స్ అట్ ద టైమ్ దే ఆర్ డీమ్ టు హ్యావ్ అడ్మిటెడ్ బై దర్ ప్లీడింగ్స్. వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ ప్రొసీడింగ్స్లో ఒప్పుకుంటే అవి ఎగ్జామ్టెడ్. ఇక్కడ ఎగ్జామ్షన్ ఏంటంటే ప్రొవైడెడ్ దట్ ద కోర్ట్ మే ఇన్ ఇట్స్ డిస్క్రిషన్ రిక్వైర్ ద ఫ్యాక్ట్స్ అడ్మిటెడ్ టు బి ప్రూవ్డ్ అదర్వైజ్ దాన్ బై సచ్ అడ్మిషన్స్. ఒక్కోసారి కొల్యూజివ్ సూట్స్ వేస్తారు కొల్యూజివ్గా. ఈయనకి ఆల్రెడీ వేరే పెళ్ళి అయి ఉంటుంది, ఇంకో సెకండ్ వైఫ్ని చేసుకో ఉంటాడు. ఆ ఫస్ట్ వైఫ్కి అవన్నీ భరణాలు గిరణాలన్నీ ఎగ్గొట్టడానికి ఆమె కేసు అయిపోతుందని ముందే ఈమెతో కేసే ఇస్తాడు. వీళ్ళిద్దరు కలిసే ఉంటారు కానీ ఈమె కేసేస్తుంది, నన్ను అట్టన్నాడు ఇట్టన్నాడు మాకు పెళ్ళయిందని. అప్పుడు ఈ కేసు నడుస్తుంటే కోర్టు ఏదో ఒకటి చెప్తుంది ఎవరో ఒకరి ఫేవర్గా. అప్పుడు ఫస్ట్ ఆమెకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట రైట్స్. అప్పుడు అట్లాంటి డౌట్లు ఉన్నప్పుడు, ఇలాంటి ఎనీ కేసులో కొల్యూజివ్ సూట్స్ అనిపించినప్పుడు
అప్పుడు కొల్యూజివ్ సూట్లో కొన్ని ఫ్యాక్ట్స్ ఒప్పుకుంటారు వాళ్ళు కామన్గా. కోర్ట్ ఇన్ ఇట్స్ డిస్క్రిషన్ మే రిక్వైర్ ద ఫ్యాక్ట్స్ అడ్మిటెడ్ టు బి ప్రూవ్డ్ అదర్వైజ్ దాన్ బై సచ్ అడ్మిషన్స్. తర్వాత ఓవరాల్ ఎవిడెన్స్, మనం ఎవిడెన్స్ మూడు రకాలు బేసికల్గా అనుకున్నాం. డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్ అండ్ మెటీరియల్ ఎవిడెన్స్. డాక్యుమెంటరీ ఎవిడెన్స్లోనే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా వచ్చేస్తుంది. ఇంకా ఓరల్ ఎవిడెన్స్ అంటే ఒక పర్సన్ చెప్పడం, ప్రూఫ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ బై ఓరల్ ఎవిడెన్స్. ఆల్ ఫ్యాక్ట్స్ ఎక్సెప్ట్ ద కంటెంట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ మే బి ప్రూవ్డ్ బై ఓరల్ ఎవిడెన్స్. డాక్యుమెంట్లో ఉంది ఆయనేమే భగవద్గీత చదివి చెప్పాల్సిన పని లేదు, భగవద్గీతలోనే ఉంటుంది ఏముందో. అట్లా బైబిల్లో ఏముంది ఆయన వచ్చి చెప్పాల్సిన పని లేదు, దాంట్లో ఉన్నది వాళ్ళు చూసుకుంటారు. అట్లనే ఒక డాక్యుమెంట్ ఉంది, అగ్రిమెంట్ ఉంది, దాంట్లో ఉన్నాయి చెప్పాల్సిన పని లేదు. కాకపోతే దాంట్లో వాళ్ళు సంతకం చేశారా లేదా, ఎప్పుడు సంతకం చేశారు, బ్యాక్ డేట్లో చేశారా, ఫ్యూచర్ డేట్లో చేశారా, అలాంటివి ఏదైనా ఉంటే అలాంటివి చెప్పొచ్చు. దాంట్లో ఉన్నవి ఎక్సెప్ట్ ద కంటెంట్స్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ మే బి ప్రూవ్డ్ బై ఓరల్ ఎవిడెన్స్. 60. ఓరల్ ఎవిడెన్స్ మస్ట్ బి డైరెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. నో థర్డ్ పార్టీ ఎవిడెన్స్, అంటే నో హీర్సే ఎవిడెన్స్. డైరెక్ట్ అంటే మీ ఫ్రెండ్ ఉన్నాడు, వాడేదో క్రైమో ఏదో చూశాడు, ఆయన మీకు చెప్పాడు, మీరు పోయి జడ్జికి చెప్తే, పోలీసులకి చెప్తే అది డైరెక్ట్ కాలేదు, కాదు కదా, అతనే చెప్పాలి డైరెక్ట్గా. సో ఇది చాలా ఇంపార్టెంట్ 60 సెక్షన్. సో నో హియర్సే ఎవిడెన్స్, మిగతాదంతా హియర్సే ఎవిడెన్స్ వస్తుంది. థర్డ్ పర్సన్ అయినా, ఫోర్త్ పర్సన్ అయినా, 10th పర్సన్ అయినా. మనం వింటూ ఉంటాం, అప్పుడు ఇలా జరిగింది, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, అట్ట 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 అని. ఆ అట్టలన్నీ అటకెక్కించాల్సిందే, అవి కోర్టులో నిలవవు. అవి నిజమైన అబద్ధమైన సరే జడ్జి కెనాట్ టేక్ దిస్ దిస్ టైప్ ఆఫ్ ఎవిడెన్సెస్ అండర్ కన్సిడరేషన్. ఎవరైనా చెప్తారు, నాకు పలానా అని ఇప్పుడు చెప్పాడు, చచ్చిపోయిన వాళ్ళ పేరు చెప్పేసి వీళ్ళు అన్నీ చెప్పేయచ్చు. ఓకే, అవన్నీ నిలవవు. బతికిన వాళ్ళ పేర్లో చెప్పినా అవన్నీ నిలవవు. ఓరల్ ఎవిడెన్స్ మస్ట్ ఇన్ ఆల్ కేసెస్ వాట్ ఎవర్ బి డైరెక్ట్, దట్ ఈస్ టు సే ఇట్ రెఫర్ టు ఎ ఫ్యాక్ట్ విచ్ కుడ్ బి సీన్. అతను చూసిన వాడు ఎవడు చూశాడో వాడే చెప్పాలి. ఇట్ మస్ట్ బి ద ఎవిడెన్స్ ఆఫ్ విట్నెస్ హూ సేస్ హీ సా ఇట్. నేను చూశాను, ఇలా జరిగిందని చెప్పాలి. ఇలా అంటే అతను చెప్పాలి హీ హర్డ్, నేను విన్నాను అని చెప్పాలి. ఫ్యాక్ట్ విచ్ కుడ్ బి పర్సీవ్డ్ బై ఎనీ అదర్ సెన్స్. నేను వాసన చూశాను, స్మెల్ వచ్చింది, యాక్సిడెంట్ ముందు, ఫైర్ యాక్సిడెంట్ ముందు స్మోక్ వాసన వచ్చింది, పెట్రోల్ వాసన వచ్చింది, అతను ఆ స్మెల్తో చెప్పాలి. ఓకే, చూశాను, విన్నాను. ఇంకా రెండు సెన్స్లు ఏంటి, టేస్ట్. లేకుంటే వాటిలో పాయిజన్ ఒక టైప్ ఆఫ్ జ్యూస్ అందరికి ఇచ్చాయండి, నాకేదో ఒకటిగా ఒక రకంగా అనిపించి వేరే తేడా కొట్టి నేను అది తీసుకోలేదు, మిగతా వాళ్ళంతా తాగారండి, ఇట్లా అయిపోయారు. మనం చూస్తుంటాం ఫుడ్ పాయిజనింగ్ అయిన కేసెస్లో. కొంతమంది అది టేస్ట్ వాళ్ళకి ఒక రకంగా డిఫరెంట్గా అనిపిస్తుంది కొందరికి, అప్పుడు వాళ్ళు ఆ ఫుడ్ తీసుకోరు, కొంత టేస్ట్ చేసి వదిలేస్తారు. కొందరు మామూలుగా తీసుకున్న వాళ్ళు ఆ ఫుడ్ పాయిజన్ బారిన పడతారు. అప్పుడు బాగున్న వ్యక్తి చెప్తాడు అది ఒక రకంగా ఉందని. ఇలాంటి ఫుడ్ పాయిజన్ జరిగిన వాళ్ళు కూడా చెప్తారు, అది తింటున్నప్పుడే అది తేడా అనిపించిందండి, కానీ ఏదో తినేసాము హాస్టల్లో, ఇంకా అంతకంటే గతి లేదు కదా అని మాకు ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్తారు. ఓకే, ఆర్ ఎనీ అదర్ మేనర్, ఏదైనా సిక్స్ ఇలాంటి టచ్ చేసాము, చీకట్లో ఉంటుంది, ఎవరిన పట్టుకున్నాము, అక్కడ ఏదో తగిలింది, అది గరుకుగా ఉందా, స్మూత్గా ఉందా, ఆయిలీగా ఉందా, కొన్ని మనం పర్సీవ్ చేయొచ్చు సెన్సెస్తో. ఇట్ మస్ట్ బి ద ఎవిడెన్స్ ఆఫ్ ఎ విట్నెస్ హూ సేస్ హీ పర్సీవ్డ్ ఇట్ బై దట్ సెన్స్ ఆర్ ఇన్ దట్ మేనర్. సో 5 సెన్సులు తో అతను పర్సీవ్ చేసింది చెప్పాలి. ఇట్ రెఫర్స్ టు ఎనీ ఒపీనియన్ అండ్ ద గ్రౌండ్స్ ఆన్ విచ్ దట్ ఒపీనియన్ ఈస్ హెల్డ్. ఇట్ మస్ట్ బి ద ఎవిడెన్స్ ఆఫ్ ద పర్సన్ హూ హోల్డ్స్ దట్ ఒపీనియన్ ఆన్ దోస్ గ్రౌండ్స్. కొంతమందికి ఏదో ఒపీనియన్ ఉంటుంది, ఆ ఒపీనియన్ ఎందుకు వచ్చిందో చెప్పాలి. ఇప్పుడు రోజు ఒక అమ్మాయి బస్ స్టాండ్కి వచ్చేదండి, ఈ టైంకి ఎక్కేది, ఈ రోజు రాలేదు, మాకేదో డౌట్ వచ్చింది, ఎవరైనా ఆమెను కిడ్నాప్ చేశారేమో అని, అట్లా అదొక ఒపీనియన్. ప్రొవైడెడ్ దట్ ద ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఇది ఎక్స్పర్ట్ ఒపీనియన్కి రిలేటెడ్, ఎక్స్ప్రెస్డ్. ఆ ఒపీనియన్ ఇచ్చినప్పుడు వాళ్ళ రీజన్స్ ఉంటాయి, సైంటిఫిక్ రీజన్స్ ఆర్ హిస్టారికల్ రీజన్స్. ఎనీ ట్రస్టీస్ కామన్లీ ఆఫర్డ్ ఫర్ సేల్, ఏదైనా పుస్తకంలో ఆల్రెడీ ప్రూవ్డ్ ఉండాలి. అవి రీసెర్చ్ చేసి పబ్లిష్ చేస్తారు, ఐన్స్టీన్ నుంచి ఎంతో మంది రీసెర్చ్ ఉంటుంది, అంతకుముందు సైంటిస్టులు కూడా. సో దానికి జస్టిఫైబుల్గా ఉండాలి, పబ్లిష్డ్ బుక్స్లో ఉండాలి. అండ్ ద గ్రౌండ్స్ ఆన్ విచ్ సచ్ ఒపీనియన్స్ ఆర్ హెల్డ్. లేకుంటే ఫోరెన్సిక్ సిఎఫ్ఎస్ఎల్ లాంటి వాళ్ళ దగ్గర కూడా ఇంటర్నల్ మాన్యువల్స్ ఉంటాయి, వాళ్ళు ఏమి సేల్కి పెట్టకపోయినా ఆ మాన్యువల్ ప్రకారము చేసి ఇలా ఇలా అయితే ఇలా టెస్ట్ అని కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం జరిగిందని వాళ్ళు చెప్పవచ్చు. మేబీ ప్రూవ్డ్ బై ద ప్రొడక్షన్ ఆఫ్ సచ్ ట్రస్టీసెస్ ఇఫ్ ద ఆథర్ ఈజ్ డెడ్ ఆర్ కెనాట్ బి ఫౌండ్. ఒక ఆయన ఏదో పుస్తకం రాశాడు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మీద, లూయి పాస్చర్ అలాంటి వాళ్ళు ఏదో రాశారు, అప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆ పుస్తకంతో ప్రూవ్ చేయాలి. ఆర్ హ్యాస్ బికమ్
ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్ ఎవిడెన్స్, ఇలాంటి ఆయన బతికే ఉన్నాడు కానీ ఓల్డ్ అయిపోయి చెప్పలేకపోతున్నాడు, అట్లా అంటే సిక్లో ఉన్నాడు, కోమాలో ఉన్నాడు, కెనాట్ బి కాల్డ్ యాజ్ ఎ విట్నెస్ వితౌట్ ద అమౌంట్ ఆఫ్ డిలే ఆర్ ఎక్స్పెన్స్. ఇవి బేసిక్ గ్రౌండ్స్. డిలే ఆర్ ఎక్స్పెన్స్. ఇప్పుడు అమెరికాలో ఒక సైంటిస్ట్ ఉంటాడు, ఆయన ఏదో కనుక్కొని పుస్తకం పబ్లిష్ చేశాడు, ఆయన పిలుస్తాం మనం కోర్టుకి వచ్చి చెప్పమని, పిలవలేం. ఆయన వస్తానంటాడు, నాకు $1,00,000 ఇస్తే వస్తానంటాడు, మనం అంత ఎక్స్పెన్స్ ఇచ్చి పిలవలేం కదా. అందువల్ల ఏంటంటే అప్పుడు ఆ బుక్ని ఫాలో అయిపోవాలి, విచ్ ద కోర్ట్స్ రికార్డ్స్ యాజ్ అన్రీజనబుల్. ప్రొవైడెడ్ ఆల్సో దట్ ఇఫ్ ద ఓరల్ ఎవిడెన్స్ రెఫర్స్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆర్ కండిషన్ ఆఫ్ ఎనీ మెటీరియల్ థింగ్ అదర్ దాన్ ఏ డాక్యుమెంట్. ఓరల్ ఎవిడెన్స్లో మెటీరియల్ థింగ్ కూడా చెప్పవచ్చు, ఎక్సెప్ట్ ద డాక్యుమెంట్. ద కోర్ట్ మే ఇఫ్ ఇట్ థింగ్స్ ఫిట్ రిక్వైర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సచ్ మెటీరియల్ థింగ్ ఫర్ ఇట్స్ ఇన్స్పెక్షన్. ఏదైనా మెటీరియల్ థింగ్ గురించి చెప్పాడు అనుకోండి, అప్పుడు ఆ మెటీరియల్ థింగ్ తెమ్మంటారు. ఇక వాడు అలా కత్తి పట్టుకొని వెళ్తున్నా అంటే నేను చూశాను మెటీరియల్ థింగ్, వాడు అక్కడ అక్కడ దొంగతనం చేశాక ఆడ ఖాళీ బ్యాగులు ఆడ పడేసి వాళ్ళు కారులో వేసుకొని వెళ్ళిపోయారు. ఆ ఖాళీ బ్యాగులు ఎక్కడ, మెటీరియల్ థింగ్ ఎక్కడ, అవి ఇన్స్పెక్షన్కి అడగొచ్చు, లేకుంటే ఇంకేదో అడగొచ్చు. ఇంకొక ఇందాక చెప్పిన ఫుడ్ పాయిజనింగ్, వాళ్ళు ఫుడ్కి ఏదో కొనుక్కొచ్చారు, ఆ ఖాళీ ప్యాకెట్స్ మిగిలిపోయిన ఫుడ్ అంతా ఉంది, ఆ ఫుడ్ కూడా మెటీరియల్ థింగ్ అవుతుంది, డాక్యుమెంట్ కాదు. ఓకే, ఎంతవరకు అయింది. తర్వాత ఇంపార్టెంట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, చాలా చిన్నదే ఇది. 61 ప్రూఫ్. ఇంతకుముందు ఏముంది, ఓరల్ ఎవిడెన్స్ అయింది కదా, ఓన్లీ ఓరల్ ఎవిడెన్స్ 59 to 60, 59 and 60. ఇప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ 61, 62 ప్రైమరీ, ఇంకా ఫర్దర్ కూడా ఉన్నాయి. ద కంటెంట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ మే బి ప్రూవ్డ్ ఎయిదర్ బై ప్రైమరీ ఆర్ సెకండరీ ఎవిడెన్స్. రెండు రకాల ఎవిడెన్స్లే ఉన్నాయి, ప్రైమరీ ఎవిడెన్స్, సెకండరీ ఎవిడెన్స్. సెకండరీ ఎవిడెన్స్ చాలా ఉంటాయి, ప్రైమరీ ఎవిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ప్రైమరీ ఎవిడెన్స్ మీన్స్ మీకు కొన్ని ఎవిడెన్స్లు ఇచ్చి ఇది ప్రైమరీ సెకండరీ అని కూడా అడగొచ్చు, అప్పుడు చెప్పగలిగేటట్టు ఉండాలి ఎంసీక్యూలో. ప్రైమరీ ఎవిడెన్స్ మీన్స్ ద డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద ఇన్స్పెక్షన్ ఆఫ్ ద కోర్ట్. ఒక సేల్ డీడ్ ఉంది, మీరు చేశారు, రిజిస్టార్ దగ్గర స్టాంప్డ్ డాక్యుమెంట్, అది ప్రైమరీ ఎవిడెన్స్ అవుతుంది. దాని జెరాక్స్లు, సర్టిఫైడ్ కాపీలు అవి ప్రైమరీ ఎవిడెన్స్ కాదు. ఓకే, దట్ ఈస్ ద ప్రైమరీ ఎవిడెన్స్. ఒక లెటర్ రాశారు, ఆ లెటర్ ప్రైమరీ ఎవిడెన్స్ వస్తుంది. ఓకే, ఏదైనా ఒక గోడ మీద గీశాడు, అది ప్రైమరీ ఎవిడెన్స్. ఓకే, ఓకే, ఇక్కడ వేరే డాక్యుమెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ సెవెరల్ పార్ట్స్, వేరే డాక్యుమెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ సెవెరల్ పార్ట్స్, ఈచ్ పార్ట్ ఈజ్ ప్రైమరీ ఎవిడెన్స్ ఆఫ్ ద డాక్యుమెంట్, ఈచ్ పార్ట్ ఈజ్ ప్రైమరీ ఎవిడెన్స్ ఆఫ్ ద డాక్యుమెంట్. సెవెరల్ పార్ట్స్లో చేసే డాక్యుమెంట్ ఏదైనా మీకు ఐడియా ఉంది, ఒక డాక్యుమెంట్ ఏదైనా ఒకటే డాక్యుమెంటు మూడు భాగాలు అలా ఉంటాయి, ఆ మూడిట్లో ఏదొచ్చినా కరెక్టే, మూడు ఒరిజినల్సే ఉంటాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే, వన్ ఆఫ్ ద సచ్ థింగ్స్ మన ఇవి ఉన్నాయి కదా, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా, మూడు రకాల నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రామిసరీ నోట్, థర్డ్ చెక్, రెండోది ఏంటి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మూడు పార్ట్స్గా కూడా చేస్తారు, మూడు చేస్తారు. ఆ మూడిట్లో ఏది ఫస్ట్ పోతే అదే ఫస్ట్ సర్వ్డ్ అనమాట. ఒకసారి చెక్ చేయండి, మన దీంట్లో కూడా రావచ్చు అది. వేరే డాక్యుమెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ కౌంటర్ పార్ట్, ఈచ్ కౌంటర్ పార్ట్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ బై వన్ ఆర్ సమ్ ఆఫ్ ద పార్టీస్ ఓన్లీ, ఈచ్ కౌంటర్ పార్ట్ ఈజ్ ప్రైమరీ ఎవిడెన్స్ యాజ్ అగెన్స్ట్ ద పార్టీస్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. కౌంటర్ పార్ట్స్ ఉన్న డాక్యుమెంట్స్ ఏదైనా చెప్పగలరా? ఒకే డాక్యుమెంట్ ఉంటుంది, దాని కౌంటర్ పార్ట్స్ అంటారు. నాలుగు ఉంటాయి, 5 ఉంటాయి, 6 కూడా ఉంటాయి, 10 కూడా ఉంటాయి, అన్నీ అలానే ఉంటాయి. ఎందుకంటే ఆ డాక్యుమెంట్లో ఒక 6 మంది ఉంటారు, 6 మందికి కాపీలు కావాలి, అప్పుడు ఎలా ఉంటాయి, 6 కౌంటర్ పార్ట్లు చేస్తారు, 6 ఒరిజినల్స్ అవుతాయి. అందువల్ల వాటికి 1 2 3 4 5 6 నంబర్లు వేసి ఒక్కొక్కటి ఒక్కొక్కరి దగ్గర పెట్టుకుంటారు. సో 6 కూడా ఒరిజినల్స్ అవుతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ సార్, పార్ట్నర్షిప్ డీడ్స్. జనరల్గా పార్ట్నర్షిప్ డీడ్ ఏమి కౌంటర్ పార్ట్లో చేయరు, ఒకటే చేసి వాళ్ళ దగ్గర రిజిస్టార్ దగ్గర చేపిస్తారు, సర్టిఫై అవుతుంది కదా. అది ఎక్కువగా కౌంటర్ పార్ట్ ఏముంటుందంటే, అంటే చేస్తే చేసుకోవచ్చు పార్ట్నర్షిప్ డీడ్ కూడా, కానీ దానికంత ఎవరు చేయరు. ఎక్కువ చేసుకునేది కౌంటర్ పార్ట్గా చేసుకునేది పార్టిషన్ డీడ్స్ ఉంటాయి కదా ఫ్యామిలీలో. ఆ పార్టిషన్ డీడ్ చేసినప్పుడు అందరికీ ఒరిజినల్ కావాలి కదా డాక్యుమెంటు. ఒక 4 బ్రదర్సు, మళ్ళా ఫాదరు ఉంటారు, 5 మంది ఉన్నారు, సో 5 డాక్యుమెంట్లు చేయాలి. సో వాళ్ళు ఒక 10 ఎకరాలు ఉంది, తలా 2 ఎకరాలు పంచుకున్నారు, కామన్గా ఉన్నది. అప్పుడు ఎవరు ఎకరం పంచుకున్నది, అప్పుడు వాళ్ళు మళ్ళీ అమ్ముకుంటారు కదా,
ఆమె కొనుక్కునేవాడు నా దగ్గర ఒరిజినల్ మా ఫాదర్ దగ్గర ఉందండి, ఇది ఓన్లీ జెరాక్స్ లాంటి సర్టిఫైడ్ కాపీ అంటే వాడు అంత ఇంట్రెస్ట్ చూపరు జనాలు. అందుకని వాళ్ళు కౌంటర్ పార్ట్స్ చేసుకుంటారు. అందరి దగ్గర ఒరిజినల్ ఉంటుంది, ఎవరి కౌంటర్ పార్ట్ వాళ్ళకు ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, ఎవరైనా పార్టిషన్ డీడ్ చేసినప్పుడు వాళ్ళు కౌంటర్ పార్ట్స్ కూడా చేసుకోవచ్చు, ఇలాంటి సింగిల్ డీడ్ కూడా చేసుకోవచ్చు, వాళ్ళ ఛాయిస్ అది. జనరల్గా పీపుల్ విల్ ప్రిఫర్ కౌంటర్ పార్ట్స్, మల్టిపుల్ కౌంటర్ పార్ట్స్ చేసుకొని అందరి దగ్గర ఒరిజినల్ పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు ఇది నా కాపీ అండి అని వాళ్ళు అమ్ముకుంటారు అన్నమాట. అది ఓకేనా? మీరు ఎక్కడైనా చూస్తే చూడండి, దొరికితే. వేరే నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ఆల్ మేడ్ బై వన్ యూనిఫామ్ ప్రాసెస్. నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అలా ఆల్ ఆర్ మేడ్ బై వన్ యూనిఫామ్ ప్రాసెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మేడ్ బై వన్ యూనిఫామ్ ప్రాసెస్. ఏదైనా చెప్పండి, ఏదైనా డాక్యుమెంట్. అవి డైలీ కూడా వస్తాయి, దాని పేరులో కూడా ఉంది అది. డైలీ న్యూస్ పేపర్, 1,00,000 కాపీలు న్యూస్ పేపర్ ప్రింట్ అవుతుంది, ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్. దట్ ఈస్ అ డాక్యుమెంట్. ఎవ్రీ న్యూస్ పేపర్ ఆ రోజు వచ్చింది ఒక డాక్యుమెంట్ అవుతుంది, అన్ని ఒరిజినల్సే అవుతాయి. 1,00,000 ప్రింట్లు తీస్తే ఒక హిందూ పేపర్ 1,00,000 ప్రింట్స్ కూడా ఒరిజినల్స్ అవుతాయి అనమాట. సో ఒక దాంట్లో ఎవరైనా డిఫమేటరీగా చెప్పారనుకోండి, ఏ పేపర్ ఏ ఒక్క కాపీ పట్టుకెళ్ళినా కానీ వ్యాలిడ్ అవుతుంది. యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ చూడండి, ప్రింటింగ్, లిథోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ. ప్రింటింగ్ చేస్తారు, ఆ ప్రింట్ చేసినప్పుడు 1,00,000 కాపీలైన ప్రింట్ చేయొచ్చు. బుక్స్ కూడా ప్రింటింగ్ చేస్తాం. లిథోగ్రఫీ, అది కూడా ఒక టైప్ చెక్కినట్టు ఏదో చేస్తారు. లిథోగ్రఫీకి ప్రింటింగ్కి డిఫరెన్స్ చూడండి. ఇలాంటి పోస్టర్స్ ప్రింటింగ్ కూడా లిథోగ్రఫీ అంటారు. ఆ ఓవరాల్గా ప్రింట్ చేసినవి ఫోటోగ్రఫీ కూడా అన్నాడు. ఈచ్ ఈజ్ ప్రైమరీ ఎవిడెన్స్ ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ ద రెస్ట్. నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ నుంచి 100 ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఈచ్ ఈజ్ కంటెంట్స్ ఆఫ్ ద రెస్ట్, బట్ వేర్ దే ఆర్ ఆల్ కాపీస్ ఆఫ్ ఎ కామన్ ఒరిజినల్, దే ఆర్ నాట్ ప్రైమరీ ఎవిడెన్స్ ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఒరిజినల్. కాపీస్ ఆఫ్ కామన్ ఒరిజినల్, దే ఆర్ నాట్ ప్రైమరీ ఎవిడెన్స్. ఎగ్జాంపుల్, ఫోటో నెగిటివ్ ఉంది, దాని కామన్ ఒరిజినల్ మీరు మల్టిపుల్ ఫోటోస్ చేస్తారు. సో కామన్ ఒరిజినల్, సో డార్క్ పాత రోజుల్లో ఫిలిం రీల్తో తీస్తారు కదా, అది కామన్ ఒరిజినల్. దే ఆర్ నాట్ ప్రైమరీ ఎవిడెన్స్, అది ఇచ్చారు. ఓకే, అవి ఇండిపెండెంట్గా ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏ పర్సన్ ఈజ్ షోన్ టు హ్యావ్ బీన్ ఇన్ పొసెస్డ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ప్లకార్డ్స్ ఆల్ ప్రింటెడ్ అట్ వన్ టైమ్ ఫ్రమ్ వన్ ఒరిజినల్. ఎనీ వన్ ఆఫ్ ద ప్లకార్డ్ ఈస్ ప్రైమరీ ఎవిడెన్స్. వాళ్ళు ప్లకార్డ్లు పట్టుకున్నారు, ఫలానా వాళ్ళు జిందాబాద్ ముర్దాబాద్ అని పట్టుకుంటారు కదా, ఇంకా రకరకాలుగా కొన్ని డిఫమేటరీ కూడా పట్టుకో ఉంటారు. అవి కోర్టుకు వెళ్ళాయి అనుకోండి, ఎవ్రీ ప్లకార్డ్ ఈజ్ ఏ ప్రైమరీ ఎవిడెన్స్ అవుతుంది. అందువల్ల ఒక ప్లకార్డు పట్టుకుంటే చాలు. వాళ్ళు ఎన్ని పెట్టారు, ఒక 50 ప్లకార్డులు పట్టుకుంటే ఒక 1000 మందిలో ప్రతి ప్లకార్డు అవసరం లేదు. బట్ నో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ప్రైమరీ ఎవిడెన్స్ ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఒరిజినల్. సో ఒరిజినల్ ప్లకార్డ్ నుంచి తీసుకొని జెరాక్స్ తీశారనుకోండి, జెరాక్స్ ఈజ్ నాట్ దిస్ థింగ్. ఇప్పుడు ఒక ప్లకార్డ్ తీసి దాన్ని జెరాక్స్ తీసుకుంటాం జనరల్గా, ఒక మ్యాటర్, అదే అందరూ అతికించుకుంటారు. సో దీని ప్రకారం ఏంటంటే, జెరాక్స్ తీసినవి ఒరిజినల్స్ కాదు, సెకండరీ ఎవిడెన్స్ అవుతాయి. తర్వాత సెకండరీ ఎవిడెన్స్కి రండి. సెకండరీ ఎవిడెన్స్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్. ఇక్కడ చూడండి, వైడర్ స్కోప్ ఇచ్చారు. మీన్స్ అండ్ ఇంక్లూడ్స్లో సర్టిఫైడ్ కాపీస్ గివెన్ అండర్ ద ప్రొవిజన్స్ హియర్ అండ్ ఆఫ్టర్ కంటైన్డ్. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు, సర్టిఫైడ్ కాపీస్ అని. డెత్ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్సే ఉంటాయి, 10 కాపీలు కూడా ఇస్తారు. కానీ మనము కోర్టుల్లో సర్టిఫైడ్ కాపీలు అని సిఏ అని చెప్పేసి తీసుకుంటారు. అట్లాగే డాక్యుమెంట్స్ కూడా సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, వాటికి సర్టిఫైడ్ కాపీస్ తీసుకుంటారు. సర్టిఫైడ్ కాపీస్ మేడ్ ఫ్రమ్ ఒరిజినల్ బై మెకానికల్ ప్రాసెస్ which in themselves ensure accuracy of the copy and copies compared with such copies. జెరాక్స్ కాపీస్ దేని కింద వస్తాయా? జెరాక్స్ కాపీస్ మేడ్ ఫ్రమ్ ఒరిజినల్ బై మెకానికల్ ప్రాసెస్, మెకానికల్ ప్రాసెసే కదా, విచ్ ఇన్ దెమ్సెల్వ్స్ ఇన్ష్యూర్ ద యాక్యురసీ ఆఫ్ ద కాపీ. ఒరిజినల్ ఏముందో దీంట్లో కూడా అదే వస్తుంది, అండ్ కాపీస్ కంపేర్డ్ విత్ సచ్ కాపీస్. మళ్ళీ కాకపోతే దానికి అటెస్టెడ్ ఉండాలి కదా సార్, ఆ జిరాక్స్ కాపీస్ కి. అటెస్టెడ్ అంటే నేను దాని నుంచి తీసానని చేస్తే సరిపోతుంది. ఓకే, మన సెల్ఫ్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది కదా గవర్నమెంట్. మనం సబ్మిట్ చేసినప్పుడు మరి వాళ్ళు కోర్టు వాళ్ళు తీసుకున్నారా మనం తీసామన్న దానికి మాత్రమే, అంటే ఎవరు ఇచ్చారన్న దానికి అటెస్ట్ చేయమంటారు, అంటే ఎవరు ఆ కాపీ తయారు చేశారు అని ఒరిజినల్ నుంచి. సర్టిఫైడ్ కాపీ అంటే కూడా అంతే కదా, వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఇక్కడ అటెస్టేషన్ అంటే అదే అడుగుతారు. ఇంకొక టైప్ ఉంది, కాపీస్ కంపేర్డ్ విత్ సచ్ కాపీస్. పాత రోజుల్లో ఒక పుస్తకమే రాసేవాడు షేక్స్పియర్. ఆ టైంలో అన్ని ప్రింటింగ్ అయ్యేవో లేదు మనకి తెలియదు, కొన్ని హ్యాండ్ రిటర్న్స్ ఉండేవి.
మనం చూస్తే లాంగ్ బ్యాక్ మేము చదువుకున్నప్పుడు కూడా మనకి ఒక స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు కదా, కాలేజ్ వాళ్ళు ఒకటే ఇస్తారు కదా, మనకి మల్టిపుల్ స్టడీ సర్టిఫికేట్లు కావాలంటే జెరాక్స్ కూడా లేని రోజుల్లో, జెరాక్స్ లేని రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఆ స్టడీ సర్టిఫికేట్ యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేసి కింద ట్రూ కాపీ అని రాసేసి ఎవరన్నా టీచర్తో లెక్చరర్తో ప్రిన్సిపాల్తో అటెస్ట్ చేసి అటెస్టెడ్ అని రాయించేవాళ్ళు. అంటే యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేసేవాళ్ళు, అంటే కంపేర్డ్ విత్ ఒరిజినల్ అనమాట, అది ట్రూ కాపీ అనేవాళ్ళు. వేరే వాళ్ళు సంతకం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ట్రూ కాపీస్ లేదు, జెరాక్సే తీసేస్తున్నారు, రీటైప్ ఎవరు చేయాల్సిన పని లేదు కదా. 3 కాపీస్ మేడ్ ఫ్రమ్ ఆర్ కంపేర్డ్ విత్ ద ఒరిజినల్. ఇది ఇది కాపీ చేసి రాసి తయారు చేసి అప్పుడు కంపేర్డ్ విత్ ద ఒరిజినల్తో కంపేర్ చేసినవి, ఇది సెకండరీ ఎవిడెన్స్ అవుతుంది. కౌంటర్ పార్ట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ యాజ్ అగెన్స్ట్ ద పార్టీస్ హూ డిడ్ నాట్ ఎగ్జిక్యూట్ దెమ్. ఇప్పుడు ఇందాక కౌంటర్ పార్ట్స్ వచ్చింది, ఇప్పుడు కూడా కౌంటర్ పార్ట్స్ వచ్చింది. పైనకి కిందకి తేడా ఏంటంటే 5 మంది కౌంటర్ పార్ట్స్ తయారు చేసుకున్నారు, 5 మంది పెట్టుకున్నారు, వాళ్ళ మధ్యలో డిస్ప్యూట్ వచ్చింది. అప్పుడు ఆ కౌంటర్ పార్ట్ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే ఎవ్రీ కౌంటర్ పార్ట్ ఈజ్ ఒరిజినల్ ఫర్ ద అదర్ 4. ఓకే, ఇక్కడ వీళ్ళు 5 మంది కలిసి మళ్ళీ వేరే వాడితో డిస్ప్యూట్ చేశారు, ఈ కౌంటర్ పార్ట్ పెట్టుకొని పక్కంది కూడా నాదేను, ఇంకొక 4 గజాలు కలుస్తుంది అన్నారు. అప్పుడు కౌంటర్ పార్ట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ యాజ్ అగెన్స్ట్ ద పార్టీస్ హూ డిడ్ నాట్ ఎగ్జిక్యూట్ దమ్, వాళ్ళ దాంట్లో సంతకం పెట్టలా, అప్పుడు వీళ్ళకి అది సెకండరీ డాక్యుమెంట్ కిందే వస్తుంది. ఎందుకంటే 5 కౌంటర్ పార్ట్లు ఉన్నాయి, ఏది ఒరిజినల్, అందుకని అన్ని సెకండరీ కింద వీళ్ళకి ట్రీట్ అవుతుంది. 5 ఓరల్ అకౌంట్స్ ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ గివెన్ బై సమ్ పర్సన్ హూ హ్యాస్ హిమ్సెల్ఫ్ సీన్ ఇట్. ఇది వెర్బల్ ఎవిడెన్స్లో వస్తుంది. యాక్చువల్గా అతను పలానా డాక్యుమెంట్ నేను చూశాను, దాంట్లో ఇంత కంటెంట్ రాసి ఉంది అని చెప్తాడు, అది ఓరల్ అకౌంట్ అనమాట, ఓరల్ ఎవిడెన్స్. ఆయన అంత అప్పు ఇచ్చినట్టు ఆ పుస్తకంలో నేను చూశాను అని ఉంటాడు, అప్పుడు అది సెకండరీ ఎవిడెన్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇలస్ట్రేషన్స్ ఇచ్చారు. A photograph of an original is secondary evidence of its contents, though the two have not been compared if it is proved that the thing photographed was original. ఫోటోగ్రాఫ్స్ అన్ని నెగిటివ్ నుంచి తీసినవన్నీ సెకండరీ ఎవిడెన్స్ అవుతాయి. కానీ ఒక్కోసారి పోలరాయిడ్ కెమెరా అని ఉంటుంది, దాంట్లో ఒకటే ప్రింట్ వస్తుంది, ఆ పోలరాయిడ్ కెమెరాలో ఒకటే వస్తుంది, అది ఒరిజినల్ అవుతుంది. ఏ కాపీ కంపేర్డ్ విత్ ఏ కాపీ ఆఫ్ ఎ లెటర్ మేడ్ బై ఏ కాపీయింగ్ మెషిన్ ఈజ్ సెకండరీ ఎవిడెన్స్ ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ ద లెటర్. ఇప్పుడు ఫోటో కాపీ తీసినా కానీ ఫోటో కాపీ మెషిన్ తీస్తే సెకండరీ ఎవిడెన్స్ వస్తుంది. ఓకే, సి ఏ కాపీ ట్రాన్స్క్రిప్షన్ అంటారు కదా, ట్రాన్స్క్రైబ్డ్ ఫ్రమ్ ఏ కాపీ బట్ ఆఫ్టర్వర్డ్స్ కంపేర్డ్ విత్ ద ఒరిజినల్ ఈజ్ సెకండరీ, బట్ ద కాపీ నాట్ సో కంపేర్డ్ ఈజ్ నాట్ సెకండరీ ఎవిడెన్స్ ఆఫ్ ద ఒరిజినల్. ఒకదాన్ని చూసి రాశారు, ఇందాక చెప్పాను కదా, స్టడీ సర్టిఫికేట్ చూసి రీటైప్ చేశారు, తర్వాత ఆఫ్టర్వర్డ్స్ కంపేర్డ్ విత్ ద ఒరిజినల్ ఈ సెకండరీ ఎవిడెన్స్ చూసి రాస్తే, బట్ కాపీ నాట్ సో కంపేర్డ్ ఈజ్ నాట్ సెకండరీ ఎవిడెన్స్ ఆఫ్ ద ఒరిజినల్ ఆల్దో ద కాపీ ఫ్రమ్ విచ్ ఇట్ వాస్ ట్రాన్స్క్రైబ్డ్ వాస్ కంపేర్డ్ విత్ ద ఒరిజినల్. కాపీ నాట్ సో కంపేర్డ్ ఈజ్ నాట్ సెకండరీ ఎవిడెన్స్. కంపేర్ చేయకుండా ఏదో తయారు చేశారు, మళ్ళీ రీచెక్ చేయలేదు, ఆల్దో ద కాపీ ఫ్రమ్ విచ్ ఇట్ వాస్ ట్రాన్స్క్రైబ్డ్ వాస్ కంపేర్డ్ విత్ ద ఒరిజినల్. సెకండరీ ఎవిడెన్స్ నుంచి చేశారు, ఒకదాని నుంచి ఇంకోటి చేసి దాని నుంచి మళ్ళా చేశారు, అప్పుడు దట్ ఈస్ నాట్ సెకండరీ అన్నారు. డి నెయిదర్ అన్ ఓరల్ అకౌంట్ ఆఫ్ ఎ కాపీ కంపేర్డ్ విత్ ద ఒరిజినల్. ఓరల్గా చెప్పారు కాపీ కంపేర్డ్ విత్ ద ఒరిజినల్, నార్ అన్ ఓరల్ అకౌంట్ ఆఫ్ ఎ ఫోటోగ్రాఫ్ ఆర్ machine copy of the original is secondary evidence of the original. Neither an oral account of a copy compared with the secondary duplicate copy చూసి చెప్పారు, అది సెకండరీ ఎవిడెన్స్ కాదు, ఎందుకంటే మీరు ఒరిజినల్ చూసి చెప్పాలి. ఇందాక పైన చెప్పాం కదా ఒరిజినల్ చూసి చెప్పినట్టు. నార్ అన్ ఓరల్ అకౌంట్ ఆఫ్ ఎ ఫోటోగ్రాఫ్ ఆర్ మెషిన్ కాపీ ఆఫ్ ద ఒరిజినల్ ఈ సెకండరీ ఎవిడెన్స్. అంటే మీరు సెకండరీ ఎవిడెన్స్ అని చూసి ఓరల్గా చెప్తే అది సెకండరీ కింద రాదు, అది. ఓకే, తర్వాత ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ బై ప్రైమరీ ఎవిడెన్స్. ఇది ఇంపార్టెంట్. డాక్యుమెంట్స్ మస్ట్ బి ప్రూవ్డ్ బై ప్రైమరీ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ఇన్ కేసెస్ హీరెన్ ఆఫ్టర్ మెన్షన్. అంటిల్ అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ ఆర్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ టు ద మాక్సిమం ఎక్స్టెంట్ డాక్యుమెంట్స్ మస్ట్ బి ప్రూవ్డ్ బై ప్రైమరీ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ఇన్ ది కేసెస్ హీరెన్ ఆఫ్టర్ మెన్షన్. మనం హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేసేటప్పుడు కొంతమంది జెరాక్స్లు ఇస్తుంటారు, హైకోర్టు తీసుకుంటుంది ఆ జెరాక్స్ ఏదైనా లేదా?
ఎవరైనా చేశారా? రిట్ పిటిషన్స్కి వర్క్ చేశారా? హైకోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు జెరాక్స్ అయినా తీసుకుంటారు, ఏదైనా తీసుకుంటారు ఇచ్చినప్పుడు. కానీ లోయర్ కోర్ట్స్లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా ఇస్తే ద కంటెంట్స్ ఆఫ్ ద డాక్యుమెంట్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు దే విల్ నాట్ టేక్. ఓకే, హైకోర్ట్స్ విల్ టేక్, రిట్ జ్యూరిస్డిక్షన్లో దే విల్ టేక్ ఎనీథింగ్. ఓకే, సెకండరీ ఎవిడెన్స్ మే బి గివెన్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్, కండిషన్ ఆర్ కంటెంట్స్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. డాక్యుమెంట్స్ యొక్క కొన్ని థింగ్స్ని బట్టి సెకండరీ ఎవిడెన్స్ ఇవ్వచ్చు. ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, ఆ కండిషన్ ఏమిటి, ఆ కంటెంట్స్ ఏమున్నాయి అనేది ఇవ్వచ్చు. ఎప్పుడు ఇవ్వచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. When the original is shown or appears to be in the possession or power of the person against whom the document is sought to be proved. ఒరిజినల్ ఆపోజిట్ పార్టీ దగ్గర ఉంది, మీ దగ్గర ఏమి లేదు. అప్పుడు మీరేం చేస్తారు? మనకు తెలిసిన కంటెంట్ ఏదో రాస్తాం, మన దగ్గర ఉన్న జెరాక్స్ కాపీ ఇస్తాం. ఆఫ్ ఎనీ పర్సన్ అవుట్ ఆఫ్ రీచ్, లేకుంటే ఆ పర్సన్ లేడు, అమెరికాలో ఉన్నాడు, ఆర్ నాట్ సబ్జెక్ట్ టు ద ప్రాసెస్ ఆఫ్ ద కోర్టు, ఇలాంటి కోర్టు ప్రాసెస్కి ఆయన అందుబాటులో లేడు. బియాండ్ ద ప్రాసెస్ ఆఫ్ ద కోర్టు ఎవరు ఉంటారంటే కొంతమంది ఫారిన్ డిగ్నిటరీస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని కోర్టు సమన్ చేయలేదు, మీరు వచ్చి అది చెప్పండి ఇది చెప్పండి అని. అంబాసిడర్స్ వీళ్ళంతా. ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ టు ద ప్రాసెస్ ఆఫ్ ద కోర్ట్ అనమాట. ఆఫ్ ఎనీ పర్సన్ లీగలీ బౌండ్ టు ప్రొడ్యూస్ ఇట్, ఆర్ ఆఫ్ ఎనీ పర్సన్ లీగలీ బౌండ్ టు ప్రొడ్యూస్ ఇట్. ఇలాంటి వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంటుంది, ఆయన తెమ్మంటే ఎప్పుడో తెస్తాడు. ఒక బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటుంది, లీగలీ బౌండ్ టు ప్రొడ్యూస్ ఇట్ వెన్ కోర్ట్ ఆర్డర్స్. అప్పుడు మనం సెకండరీ ఎవిడెన్స్ మన దగ్గర ఏముంటే అది పెట్టచ్చు. అండ్ వెన్ ఆఫ్టర్ ద నోటీస్ మెన్షన్ ఇన్ 66 సచ్ పర్సన్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఇట్. అప్పుడు బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంది, ఆయన తెమ్మని నోటీస్ ఇచ్చారు 66 ప్రకారం, ఆయన తేలేదు, అప్పుడు మనం సెకండరీ ఎవిడెన్స్ ఏదో పెట్టుకోవచ్చు. 66 ఏముందో చూడండి, 65B కూడా ఉంది. ఓకే, వెన్ ద ఎగ్జిస్టెన్స్, condition or contents of the original have been proved to be admitted in writing by the person against whom it is proved or by his representative in interest. దాంట్లో కండిషన్స్ కంటెంట్స్ ఆపోజిట్ పార్టీ వాడు ఒప్పుకున్నాడు అనుకోండి, అప్పుడు ఓకే, సెకండరీ ఎవిడెన్స్ కూడా సరిపోతుంది. సి, అందువల్ల ఎప్పుడైనా కోర్టు వాళ్ళు అడిగినప్పుడు ఆపోజిట్ పార్టీ డినై చేసినప్పుడు మేము వేరే తెస్తాం కావాలంటే అని చెప్పొచ్చు. సి, when the original has been destroyed or lost, ఒరిజినల్ డెస్ట్రాయ్ అయిపోయింది, ఫైర్ యాక్సిడెంట్ లాంటి పోయింది, మీకు ఇప్పుడు సేల్ డీడ్ ఎక్కడి నుంచి వస్తుంది? పోయినప్పుడు చాలా దగ్గర జరిగినాయి. అప్పుడు విజయవాడలో ఆ రంగా హత్య జరిగినప్పుడు కూడా చాలా బ్యాంకుల మీద కూడా లూటీ జరిగినాయి, కొన్ని డాక్యుమెంట్స్ పోయినాయి, కొన్ని షాప్స్ పోయినాయి. అట్లాంటప్పుడు అట్లాంటి రైట్స్ అలాంటివి జరిగినప్పుడు కూడా డాక్యుమెంట్ డెస్ట్రాయ్ అయిపోతుంది ఆర్ లాస్ట్. ఆర్ వెన్ ద పార్టీ ఆఫరింగ్ ఎవిడెన్స్ ఆఫ్ ఇట్స్ కంటెంట్స్ cannot for any other reason not arising from his own default or neglect produce it in reasonable time. ఆ పార్టీ ఎవరి దగ్గర అయితే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉందో వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోయారు ఫర్ సమ్ అదర్ వ్యాలిడ్ రీజన్, అప్పుడు కూడా. డి, when the original is of such a nature as not to be easily movable. ఒరిజినల్ మనం ఒకసారి తీసుకురాలేం. కొండ మీద రాశాడు, గోడ మీద సంథింగ్ ఒక స్టేట్మెంట్ రాసేసాడు, ఒక డిఫమేటరీ స్టేట్మెంట్ రాశాడు, ఆ కొండ గోడ మీద రాశాడు. ఇప్పుడు ఆ డిఫమేషన్ కేసు వచ్చింది, ఆ కొండ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, ఆ బండరాయిని తెచ్చి అక్కడ బాగా చెక్కాడు హిస్టారికల్ ప్లేస్లో. అలాంటి గోల్కొండ గోడ మీద రాసేసాడు, పలానా ఆయన పెదవా అనే ఒక గొప్ప ఆయన గురించి రాశాడు. ఇప్పుడు ఆ గోల్కొండ కోట గోడని తేలంగా మనం ఆ టూరిస్టులు కూడా రాసేసిపోతుంటారు సంథింగ్. అప్పుడు దట్ ఈస్ నాట్ మూవబుల్ అనమాట. గోడ మీద రాసింది డాక్యుమెంట్ అవుద్దా లేదా? మన డెఫినేషన్ ప్రకారం రాక్ మీద రాశాడు, ఎనీథింగ్ ఇన్ ద రిటర్న్ ఫార్మ్ అని ఉంది కదా సార్? అవును ఉంది కదా, అందువల్ల అది డాక్యుమెంట్ అవుతుంది. బట్ వీ కెనాట్ మూవ్ దట్. అందువల్ల అప్పుడు సెకండరీ ఎవిడెన్స్ తీసుకోవచ్చు, దాని ఫోటో తీసుకొచ్చి ఇట్లా రాశాడండి ఇది అని చెప్పొచ్చు. అండ్ ద ఒరిజినల్ ఈజ్ అ పబ్లిక్ డాక్యుమెంట్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ సెక్షన్ 74. సెక్షన్ 74లో పబ్లిక్ డాక్యుమెంట్ ఉన్నది. 74 చూద్దాం. మళ్ళీ దాన్ని మనం పట్టుకొని చెప్పాల్సిన పని లేదు. పబ్లిక్ డాక్యుమెంట్స్ అంటే ఏమి ఇచ్చారు? ఫాలోయింగ్ ఆర్ పబ్లిక్ డాక్యుమెంట్స్ ఫార్మింగ్ ద యాక్ట్స్, రికార్డ్స్ ఆఫ్ ద యాక్ట్స్. మనం కాన్స్టిట్యూషన్లో ఉంది, అది తెచ్చి మళ్ళీ ప్రతిసారి ఫలానా ఆర్టికల్ 21 అది, ఆర్టికల్ 14 ఇదని చెప్పబడలేదు. ఆఫ్ ద సావరిన్ అథారిటీ, గవర్నర్ గురించి, స్టేట్ల గురించి. అప్పుడు తమిళనాడు అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, అవన్నీ ప్రూఫ్స్ పెట్టాల్సిన పని లేదు.
అంటే జిహెచ్ఎంసి అంటే ఏంటి, జిహెచ్ఎంసి ఎలా ఫామ్ అయింది, అవన్నీ మనం పెట్టాల్సిన పని లేదు. ఓకే. ఆఫ్ అఫీషియల్ బాడీస్ అండ్ ట్రైబ్యునల్స్. ఓకే. ఓకే. ఆఫ్ పబ్లిక్ ఆఫీసర్స్, లెజిస్లేటివ్, జ్యుడిషియల్ అండ్ ఎగ్జిక్యూటివ్. కలెక్టర్ ఎవరు, ఎస్పీ ఎవరు, అవన్నీ మనం ప్రూవ్ చేయాల్సిన పని లేదు. ఇవన్నీ గెజిట్స్ లో పబ్లిష్ అవుతాయి. ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా, ఆఫ్ ద కామన్వెల్త్ ఆర్ ఫారిన్ కంట్రీ. అట్లనే అమెరికా ప్రెసిడెంట్ ఎవరు, అవన్నీ మనం చెప్పాల్సిన పని లేదు. అవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్, పబ్లిక్ రికార్డ్స్ లో ఉంటాయి. టు పబ్లిక్ రికార్డ్స్ కెప్ట్ ఇన్ ఎనీ స్టేట్ ఆఫ్ ప్రైవేట్ డాక్యుమెంట్స్. ఓకే. పబ్లిక్ రికార్డ్స్. ఓకే. కెప్ట్ ఇన్ ఎనీ స్టేట్ ఆఫ్ ప్రైవేట్ డాక్యుమెంట్స్. పబ్లిక్ రికార్డ్స్ కెప్ట్ ఆఫ్ ప్రైవేట్ డాక్యుమెంట్స్. కొన్ని ప్రైవేట్ డాక్యుమెంట్స్ కూడా పబ్లిక్ డాక్యుమెంట్ డొమైన్ లో ఉంటాయి. ఎగ్జాంపుల్ మన సేల్ డీడ్స్ అవి ఉన్నాయి కదా, అవి కూడా పబ్లిక్ రికార్డ్స్ అవుతాయి. ఇంకొకటి సందర్భం వచ్చింది కదా. 1 minute, ఇంకా వేరే కాల్ వస్తుంది. ఓకే. ఓకే. ప్రైవేట్ డాక్యుమెంట్స్ అంటే చిన్న సెక్షన్ ఇచ్చారు. ఆల్ అదర్ డాక్యుమెంట్స్ ఆర్ ప్రైవేట్ డాక్యుమెంట్స్. పైన పబ్లిక్ కానివన్నీ ప్రైవేట్ డాక్యుమెంట్స్ వస్తాయి. మన సేల్ డీడ్ ఉంది, అది సేల్ డీడ్ ప్రైవేట్ డాక్యుమెంటా పబ్లిక్ డాక్యుమెంటా? మన సేల్ డీడ్, మీరు ఒక డాక్యుమెంట్ ప్రాపర్టీ కొన్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, అది ప్రైవేట్ డాక్యుమెంటా పబ్లిక్ డాక్యుమెంటా? పబ్లిక్ డాక్యుమెంటేషన్. రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ అయి ఉంటుంది కదా. ఆఫీస్లో అయిపోయింది కదా, అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. ఇక్కడ 2లో ఇచ్చారు కదా, పబ్లిక్ రికార్డ్స్ ఆఫ్ ప్రైవేట్ డాక్యుమెంట్స్ రిజిస్టార్ దగ్గర పెట్టినాయి. రిజిస్టార్ అంటే తెలుసా అసలు? హూ ఈజ్ రిజిస్టార్? మనం చూస్తుంటాం. రిజిస్టార్ ఆఫ్ సబ్ రిజిస్టార్ అని, రిజిస్టార్ ఆఫ్ మ్యారేజెస్, రిజిస్టార్ ఆఫ్ ఫర్మ్స్, రిజిస్టార్ ఆఫ్ చిట్ ఫండ్స్, ఇంకా చాలా ఉన్నాయి కదా. అట్లాగే రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్, ఇంకా రిజిస్టార్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్. అంటే వాళ్ళకి రిజిస్టార్ అనే పదం ఉండకపోవచ్చు, కంట్రోలర్ అని ఉండొచ్చు. రిజిస్టార్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ అన్నీ ఉన్నాయి కదా. వాట్ ఈజ్ మెంట్ బై రిజిస్టార్? ఆ రిజిస్టార్ యొక్క డెఫినిషన్ తెలిస్తే మనకి చాలా పిక్చర్ క్లారిటీ అయిపోతుంది. అసలు రిజిస్టార్ అనేది ఎంత మనం అనుకున్నంత గ్రేట్ లెవెల్ ఏమీ కాదు. ఓకే. రిజిస్టార్ ఈజ్ ఏ ఓ మెయింటైన్స్ అకౌంట్స్ సార్. రిజిస్టార్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ హూ ఈజ్ మెయింటైనింగ్ రిజిస్టర్స్. హూ ఈజ్ మెయింటైనింగ్ రిజిస్టర్స్ ఆఫ్ సమ్ డాక్యుమెంట్స్ యొక్క రిజిస్టర్స్ ని మెయింటైన్ చేస్తాడు ఆయన. అవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్. పబ్లిక్ అంటే ఫ్రీగా ఇవ్వచ్చు, కొంత ఫీ ఛార్జ్ తీసుకొని పే చేయొచ్చు. ఇప్పుడు మనం సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఎవరిదైనా అడిగి ఇల్లు తీసుకోవచ్చు కదా. ఒక ఎంపీ పెద్ద బంగ్లా కట్టాడు, ఇప్పుడు ఆ అంబానీ ఇక్కడ కట్టాడు అన్నారు, ఆ ఇల్లు ఒక ఆయన స్థలం ఉంది, అదే దాని రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిస్తే మనం ఆ డాక్యుమెంట్ తీసుకోవచ్చు. ఆయన సేల్ డీడ్ కాపీ పబ్లిక్ డాక్యుమెంట్గా ఉంటుంది. ఓకే. ఎవరిదైనా, ఆయన ఒక పర్సన్ అనే కాదు, ఎనీ పర్సన్ ఇన్ ఇండియా, ఒక ఎంపీది, మినిస్టర్ది, చీఫ్ మినిస్టర్ది, ప్రైమ్ మినిస్టర్ది అయినా సరే, వాళ్ళకి ఒక ప్రాపర్టీ ఉందంటే దానికి ఆ డాక్యుమెంట్ నెంబర్ని బట్టి జనరల్గా మనం ఆ సర్టిఫైడ్ కాపీ తీసుకోవచ్చు. వాళ్ళ ఇల్లు అయినా, పొలం అయినా, ఖాళీ స్థలం అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఆయనకు ఒక గిఫ్ట్ వచ్చినా కానీ మనం తీసుకోవచ్చు ఆ నెంబర్ పెట్టి. అవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్. అవి ఫ్రీగా ఇస్తే ఇస్తారు, లేదంటే కొంత ఫీ తీసుకుంటారు. ఓకే. ఇంకొకటి మనకి సబ్ రిజిస్టార్లో మీరు అప్లై చేసి సర్టిఫైడ్ కాపీ అని చెప్పి తీసుకుంటాం కదా, సేల్ డీడ్ కాపీ తీసుకుంటాం కదా, అది ప్రైమరీ డాక్యుమెంటా సెకండరీ డాక్యుమెంటా? అది ప్రైమరీగా అవుతుంది కదా సార్. అది ఒరిజినల్ డాక్యుమెంట్ కెనాట్ బి మూవ్డ్ అప్పుడు. తర్వాత మనము సబ్ రిజిస్టార్లో ఈసీకి అప్లై చేస్తాం కదా ప్రాపర్టీ డాక్యుమెంట్స్లో, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని. అది ప్రైమరీయా సెకండరీయా? ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అడిగి తీసుకున్నాం మనము, సబ్ రిజిస్టార్ ఇచ్చాడు, అది ప్రైమరీ డాక్యుమెంటా సెకండరీయా? గెస్ చేయండి, కనీసం రాంగ్ అయినా పర్వాలేదు, అప్పుడు గుర్తుంటుంది మీకు, రాంగ్ చెప్పినా కానీ. ఇలాంటి సెకండరీ అనుకుంటా సార్. యాక్చువల్ రెండు రివర్స్ చెప్పారు. ఓకే. ఆయన ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ ప్రింట్ తీసి సంతకం పెట్టి ఇస్తాడు. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఎవ్రీడే వేరేది వస్తుంది, ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజే దాని వాల్యూ. ఎందుకంటే ఈ రోజు మీరు ఈసీ తీసుకున్నాక రేపు వాడు వచ్చి మార్కెట్ చేయొచ్చు, దాన్ని అమ్మేసేయచ్చు ఎవరికో వారికి. సో
అందువల్ల ఇప్పుడు ఇచ్చిన ఈ అన్కంప్రైజ్డ్ సర్టిఫికేట్ అయినా ఒరిజినలే ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన అది సెకండరీగా ఉండదు. సర్టిఫైడ్ కాపీ అనేది సేల్ డీడ్కి ఇస్తున్నారు కదా, అది సెకండరీ ఎవిడెన్స్. ప్రైమరీ ఎవిడెన్స్ ఎవరి దగ్గర ఉంది? ఓనర్ దగ్గర ఉంటుంది, కొనుక్కున్నాడు దగ్గర ఉంటుంది. సో అది. సో ఇంకా దాకా రిజిస్ట్రార్ చెప్తున్నాం కదా. సో రిజిస్ట్రార్ ఈజ్ అ పర్సన్ హూ మెయింటైన్స్ ద రికార్డ్స్. యూ కెన్ గో అండ్ ఆస్క్ ఎనీ రికార్డ్. ఆల్ ఆర్ పబ్లిక్ డాక్యుమెంట్స్. రిజిస్ట్రార్ దగ్గర ఎన్ని పబ్లిక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అందుకే వాళ్ళు చెప్తారు, మీరు చార్మినార్ రిజిస్ట్రేషన్ చేస్తాను, మేము చేసేస్తామండి అంటారు. ఎందుకంటే ఆ యొక్క ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు ఒక అగ్రిమెంట్ ఏదో చేసుకుంటారు, దాన్ని ఒక కాపీ వీళ్ళ దగ్గర పెడతారు. ఆయన ఆ రిజిస్టర్లు రాసుకొని దానికి ఒక నంబర్ ఇస్తాడు. ఈజ్ అ రిజిస్టార్, ఈజ్ మెయింటైనింగ్ ద రిజిస్టర్, అంతే ఆయన రోలు. కాకపోతే గవర్నమెంట్ ఫర్దర్గా ఇచ్చిన దాని ప్రకారం కొన్ని సర్వే నెంబర్లు ప్రొహిబిట్ చేశారు, కొన్ని ప్రాపర్టీస్. ఆ ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్ ఉందా లేదా చూసుకుంటాడు. అండ్ ఆల్సో ఇన్ అడిషన్ టు దట్ ఈజ్ కలెక్టింగ్ స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ, ఇంకో యూజర్ ఛార్జెస్, అవి 4 కలెక్ట్ చేస్తారు. ఏమేమి కలెక్ట్ చేస్తారు తెలుసా? ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేశారా? మళ్ళీ ఒకసారి చెప్పండి ఎవరికైనా చేసి ఉంటే. ఆ 4 ఏమిటో? ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఎక్కువ కట్టేది స్టాంప్ డ్యూటీ, తర్వాత ట్రాన్స్ఫర్ డ్యూటీ, తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ, తర్వాత యూజర్ ఛార్జెస్. ఓకే, వీటికి 4 రకాల పేర్లు ఉన్నాయి, అబ్జర్వ్ చేశారా? స్టాంప్ డ్యూటీ ఉంది, ట్రాన్స్ఫర్ డ్యూటీ ఉంది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఫీ అని ఉంది, ఫీ అనే పేరు ఉంది, వాటికేమో డ్యూటీస్ అని ఉన్నాయి. ఓకే, దీనికేమో ఛార్జెస్ అని ఉన్నాయి, యూజర్ ఛార్జెస్ అని. సో 2 డ్యూటీలు, ఒక ఫీ, ఒక ఛార్జ్, అట్లా 4 ఉన్నాయన్నమాట. ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. డ్యూటీ అంటే తెలుసు కదా, డ్యూటీ అంటే కంపల్సరీగా పే చేయాలి. స్టాంప్ డ్యూటీ మస్ట్ బి పెయిడ్, ట్రాన్స్ఫర్ డ్యూటీ మస్ట్ బి పెయిడ్ యాజ్ పర్ ద యాక్ట్. రిజిస్ట్రేషన్ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఫీ, ఫీ అంటే ఒక సర్వీస్ చేస్తే దానికి ఫీజు. సో అది మీరు ఆ సర్వీస్ అవైల్ చేసుకుంటే అవుతుంది, లేకుంటే లేదు. సో ఆ ఫీజు అనేది ఆప్షనల్ అనమాట యాక్చువల్గా, కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఈ 2 అవుతాయి. అందువల్ల రిజిస్ట్రేషన్ ఫీజు లాగా పెట్టారు, దట్ ఈస్ నాట్ ఎ డ్యూటీ. యూజర్ ఛార్జెస్ కూడా అంతే, ఆ సర్వీస్ అవైల్ చేసుకుంటే ఛార్జ్, లేకుంటే లేదు. ఇది ఇప్పుడు ఎక్కడ వచ్చాం మనం? 65B చూడాలి. 74 అయిపోయింది కదా. If when the original is a document of which a certified copy is permitted by this act or by any other law in force in India to be given in evidence. Certified copy is by any law అన్నాడు, by this act అన్నాడు. ఎగ్జాంపుల్ సేల్ డీడ్స్, సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉన్నవన్నీ అలౌడ్ అనమాట. G. When the original consists of numerous accounts or other documents which cannot conveniently be examined in court and the fact to be proved is the general result of the whole collection. చాలా థింగ్స్ ఉన్నాయి, జనాభా ఎంత ఉంది, లేకుంటే ఇంకేదో ఉన్నాయి, వాళ్ళ దగ్గర గొర్రెలు బర్రెలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కొంత పెద్ద పెద్ద రికార్డు ఉంది. అదర్ డాక్యుమెంట్ విచ్ కెనాట్ బి కన్వీనియంట్లీ బి ఎగ్జామిన్డ్ ఇన్ ద కోర్ట్, కోర్టు దగ్గర అవన్నీ చెప్పలేము. అప్పుడు జనరల్గా ఓవరాల్గా ఎంత జనాభా ఉంది, ఓవరాల్గా ఇదేమిటి అదేమిటి నంబర్స్ కావాలి మనకు అనుకున్నప్పుడు అవుట్లైన్ సమ్మరీ తీసుకుంటే చాలు. ఇన్ కేసెస్ ఏసీడి, ఎనీ సెకండరీ ఎవిడెన్స్ ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఈజ్ అడ్మిసిబుల్. ఏసీడి అన్నాడు. ఏసీడి ఏమిటి? ఫోటోగ్రాఫ్, కాపీ ఆఫ్ లెటర్ మెషిన్. తర్వాత డి, నేదర్ ఓరల్ అకౌంట్ ఆఫ్ ఎన్ ఆర్ ఓరల్ అకౌంట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ మెషిన్. ఓకే. ఇన్ కేస్ బి, ద రిటర్న్ అడ్మిషన్ ఈజ్ అడ్మిసిబుల్. బిలో ఏమిచ్చారు? When the existence condition or contents of original have been proved to be admitted in writing by the person against whom it is proved. అప్పుడు వేరే వాడు ఆపోజిట్ వాడు ఒప్పుకుంటే చాలు, అది కరెక్టేనని, అప్పుడు అలవడు అనమాట. ఇన్ కేస్ ఈఆర్ఎఫ్, ఏ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ద డాక్యుమెంట్ బట్ నో అదర్ కైండ్ సెకండరీ ఎవిడెన్స్ ఈజ్ అడ్మిసిబుల్. ఈ అండ్ ఎఫ్ కి సర్టిఫైడ్ కాపీ కావాలి. వెన్ ఒరిజినల్ ఈజ్ అ డాక్యుమెంట్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీ ఈజ్ పర్మిటెడ్ బై దిస్ యాక్ట్. వన్ ఒరిజినల్ ఈజ్ అ పబ్లిక్ డాక్యుమెంట్, అప్పుడు సర్టిఫైడ్ కాపీస్ చాలు. గవర్నమెంట్ పబ్లిక్ డాక్యుమెంట్, డెత్ సర్టిఫికేట్ అలాంటివి కూడా. ఓకే. ఇన్ కేస్ జీ, where original kinds of numerous accounts, evidence may be given as to the general result of the documents by any person who has examined them and who is skilled in the examination of such documents.
ఒక కొన్ని జనరల్గా ఉండేవి ఉంటాయి, పాపులేషన్ స్టడీస్ లేకుంటే ఏదో సమ్ అదర్ థింగ్ ఉన్నాయనుకోండి, స్టాటిస్టికల్ అనాలిసిస్ అలాంటివి. అప్పుడు ఆ దాంట్లో స్కిల్డ్ ఉన్న పర్సన్ అవన్నీ చూసేసి అవుట్లైన్గా చెప్తే సరిపోతుంది. 65A స్పెషల్ ప్రొవిజన్ యాజ్ టు ఎవిడెన్స్ రిలేటింగ్ టు ఎలక్ట్రానిక్ రికార్డ్స్, ఇది ఇంపార్టెంట్. ఇది కొత్త ఎవిడెన్స్ యాక్ట్లో కూడా డిఫరెన్స్గా పెట్టారు. దాంట్లో ఒక పదం కూడా ఎక్కువ వాడారు కొత్త ఎవిడెన్స్ యాక్ట్లో, హ్యాష్ వాల్యూ అని. హ్యాష్ వాల్యూ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? ఐడియా లేకుంటే రాసుకొని హ్యాష్ వాల్యూ ఏంటంటే తర్వాత చూడండి. సాఫ్ట్వేర్లో ఎవరైనా చేస్తుంటే కోర్సు కొంత ఐడియా ఉంటుంది. ఓకే. 65 ద కంటెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ మే బి ప్రూవ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ 65B. అది 2 సెకండ్లు వేస్ట్ అనవసరం ఇక్కడ. కాకపోతే 65B ప్రకారం ఎలక్ట్రానిక్ రికార్డ్ ప్రూవ్ చేయాలని 65Bలో చెప్పారు. అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్, దీంట్లో కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి. ఇది కూడా వేగ్గా ఏదో రాసేసారు, ఎందుకంటే వాళ్ళకే అర్థం కాదు కాబట్టి ఏదో ఒకటి రాసేసారు. అందువల్ల క్లారిటీ లేక కోర్టు కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది 65Bలో ఎలా వెళ్ళాలి అని. ఓకే. అవి కూడా పూర్తి క్లారిటీ లేవు, ఇంకా పోయే కొద్ది ఇంప్రూవ్మెంట్స్ రావాలి. నథింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ యాక్ట్, ఎనీ ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ అన్ ఎలక్ట్రానిక్ రికార్డ్. ఇది కూడా మీకు అడగొచ్చు 65Bలో. అది 65B ఇవ్వడం కూడా చాలా మందికి రాదు, దానికి సపరేట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ 65 ఇవ్వడమే ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది కొన్నిసార్లు. ఎనీ ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ ఎనీ ఎలక్ట్రానిక్ రికార్డ్ విచ్ ఈజ్ ప్రింటెడ్. ఒక డాక్యుమెంట్ ఉంది ఎలక్ట్రానిక్ రికార్డ్లో. ఎలక్ట్రానిక్ రికార్డ్ అంటే ఏది ఉంటుంది? ఒక ఫైల్ ఉంటుంది, వర్డ్ ఫైల్, పీడిఎఫ్ ఏదైనా ఉంటుంది. ఒక పోనీ ఆడియో వీడియో ఉండొచ్చు, ఫోటోగ్రాఫ్ కూడా ఉండొచ్చు. బేసికల్గా అవే కదా మనం ఎక్కువ వాడతాం రికార్డ్స్ అంటే. ఇలాంటి ఒక టెక్స్ట్ ఫైల్ ఉంటుంది, ఫ్రీ టెక్స్ట్ ఫైల్. ఇలాంటి సాఫ్ట్వేర్ కోడ్ కూడా ఉంటుంది. ఓకే. అది కూడా ప్రింటబుల్ వర్షన్ ఉంటుంది, వేరే రకంగా కూడా ఉంటుంది. విచ్ ఈజ్ ప్రింటెడ్ ఆన్ ఎ పేపర్, స్టోర్డ్, రికార్డెడ్ ఆర్ కాపీడ్ ఇన్ ఆప్టికల్ ఆర్ మ్యాగ్నెటిక్ మీడియా ప్రొడ్యూస్డ్ బై కంప్యూటర్. ఆప్టికల్ మీడియా ఆర్ మ్యాగ్నెటిక్ మీడియా ప్రొడ్యూస్డ్ బై కంప్యూటర్, hereinafter referred to as computer output. కంప్యూటర్ అవుట్పుట్, ఇవన్నీ కంప్యూటర్ అవుట్పుట్ వస్తాయి. ఈ ఆప్టికల్ మీడియా, మ్యాగ్నెటిక్ మీడియా అవన్నీ అంటే చూడండి. ఓకే. షాల్ బి డీమ్డ్ టు బి ఆల్సో ఏ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ కింద అవుతాయి. ఇఫ్ ద కండిషన్స్ మెన్షన్డ్ ఇన్ ది సెక్షన్ ఆర్ సాటిస్ఫైడ్ ఇన్ రిలేషన్ టు ది ఇన్ఫర్మేషన్, and computer in question, and shall be admissible in any proceeding without further proof or production of the original. Original తేవాల్సిన పని లేదు. యాజ్ ఎవిడెన్స్ ఆర్ ఎనీ కంటెంట్స్ ఆఫ్ ద ఒరిజినల్ ఆర్ ఆఫ్ ఎనీ ఫ్యాక్ట్ స్టేటెడ్ దేరిన్ ఆఫ్ విచ్ డైరెక్ట్ ఎవిడెన్స్ వుడ్ బి అడ్మిసిబుల్. మనకేదో ఒక మెయిల్ వచ్చింది, ఒక ఫైల్ వచ్చింది, అవి ఈ కండిషన్స్ ప్రకారం ఉంటే అవి పెడితే సరిపోతుందని ఇచ్చారు 65Bలో. ఓకే. ద కండిషన్స్ referred to in subsection 1 in respect of a computer output shall be the following, namely. కంప్యూటర్ అవుట్పుట్ ఎలా ఉంటుంది? జనరల్గా ప్రింటర్ తీసుకుంటాం మనం, ఇలాంటి ఫోటోగ్రాఫ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పేపర్ మీద వస్తుంది. ఒక్కొక్కసారి మాత్రము అక్కడ మనము మొబైల్లోనో అలా కంప్యూటర్లోనో డిజిటల్ కాపీ కూడా చూపించాల్సి వస్తుంది. The computer output containing the information was produced by the computer during the period over which the computer was used regularly to store or process information for the purposes of any activities regularly carried on over that period by the person having lawful control over the use of that computer. లాఫుల్ కంట్రోల్ ఆఫ్ ద కంప్యూటర్ ఉండాలి. మీ దగ్గర కంప్యూటర్ లేదు, మీరు ఎక్కడ బయట ఇంటర్నెట్ సెంటర్లో వెళ్ళారు, మీకు దాని మీద లాఫుల్ కంట్రోల్ లేదు, మీరు వెళ్ళి ప్రింట్ తెచ్చుకుంటే అది చెల్లదు దీని ప్రకారం. ఓకే. ఎందుకంటే వాడు ఆ కంప్యూటర్ లోపల ఏదో చేసి ఉండొచ్చు, మీ కంప్యూటర్ కాదు కదా. ఒకటి. డ్యూరింగ్ ద సెట్ పీరియడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కైండ్ contained in the electronic record or of the kind from which the information so contained is derived was regularly fed into the computer in the ordinary course of the said activities. మీరు రెగ్యులర్గా దాంట్లో ఆ డాటా పెట్టి ప్రింట్ తీస్తూ ఉంటారా లేదా అదొకటి సర్టిఫై చేయాలి. సి త్రూఅవుట్ ద మెటీరియల్ పార్ట్ ఆఫ్ ద సెట్ పీరియడ్ ద కంప్యూటర్ వాజ్ ఆపరేటింగ్ ప్రాపర్లీ. ఆ కంప్యూటర్ రెగ్యులర్గా అంతకుముందు పనిచేసిందని సర్టిఫై చేయాలి. మీ కంప్యూటర్ కానప్పుడు మీరు సర్టిఫికేట్ ఇవ్వలేరు. ఓకే.
or if not, then in respect of any period in which it was not operated properly or was out of operation during that part of the period was not such as to affect the electronic record or the accuracy of its contents. ఎందుకంటే ఒక్కోసారి వైరస్ ఉంటుంది, మీ డాక్యుమెంట్ ఒకటి ఉంటే చూపించేది ఒకటి చూపిస్తుంటుంది, అందుకని ఈ కండిషన్ పెట్టారు. ఆ కంప్యూటర్ అంతకుముందు రెగ్యులర్లీ పనిచేస్తుందని సర్టిఫై చేయాలి. మీ కంప్యూటర్ అయితే మీరు చేస్తారు, వేరే వాడికి చేయలేరు, ఇలాంటి అతనే సర్టిఫై చేయాలి. డి ద ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ రికార్డ్ రీప్రొడ్యూసెస్ as derived from such information fed into the computer in the ordinary course of the said activities. Ordinary course అంటే రెగ్యులర్ కోర్సు ఆఫ్ ద వాళ్ళ యాక్టివిటీస్లో ఆ ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ ద రికార్డ్ రీప్రొడ్యూసెస్ ఆర్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ సచ్ ఇన్ఫర్మేషన్. అది రెగ్యులర్ కోర్సులో మన డైలీ యాక్టివిటీస్లో డే టు డే యాక్టివిటీస్లో తెచ్చినట్టుగా చెప్పాలి. అవన్నీ దీంట్లో పెట్టినారు. 3. Where over any period the function of storing or processing information for the purposes of any activities regularly carried on over that period as mentioned in A of subsection 2 was regularly performed by computers, whether దాని కంటిన్యూషన్లో ఇచ్చారు by a combination of computers operating over that period. ఒక్కోసారి సింగిల్ కంప్యూటర్ కాకుండా గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కూడా పనిచేస్తుంటాయి పెద్ద పెద్ద ఆఫీసెస్లో. ఓకే, మెయిన్ సర్వర్ ఉంటుంది, ఇవి ఓన్లీ మానిటర్స్ మీద పనిచేస్తుంటారు వాళ్ళు మెయిన్ సర్వర్లోంచి. బి బై డిఫరెంట్ కంప్యూటర్స్ ఆపరేటింగ్ ఇన్ సక్సెషన్ ఓవర్ దట్ పీరియడ్. ఇలాంటి మల్టిపుల్ కంప్యూటర్స్ కూడా కలిసి కూడా పనిచేస్తుంటాయి. కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్స్, ఇలాంటి మల్టిపుల్ కంప్యూటర్స్, డిఫరెంట్ కంప్యూటర్స్ బై డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఆపరేటింగ్ ఇన్ సక్సెషన్, ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్. ఓకే, డి ఇన్ ఎనీ అదర్ మేనర్ ఇన్వాల్వింగ్ ద సక్సెసివ్ ఆపరేషన్ ఓవర్ దట్ పీరియడ్. ఇలాంటి ఇంకేదైనా అదర్ మేనర్లో వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ అయితే రాసుకో ఉంటే ఆల్ ద కంప్యూటర్స్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ డ్యూరింగ్ దట్ పీరియడ్ షల్ బి ట్రీటెడ్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ సెక్షన్ యాజ్ కంటిన్యూయింగ్ సింగిల్ కంప్యూటర్. అప్పుడు అన్ని కంప్యూటర్లు ఉన్నాయంటే ఏం చేయాలంటే ఆ గ్రూప్ని అంతా కలిపి ఒకటే కంప్యూటర్గా చేసుకోవాలని ఇచ్చారు. అండ్ రెఫరెన్సెస్ ఇన్ దిస్ సెక్షన్ టు ఏ కంప్యూటర్ షెల్ బి కన్స్ట్రూడ్ అకార్డింగ్లీ. సో మల్టిపుల్ కంప్యూటర్స్ ఉన్న సింగిల్ కంప్యూటర్గా భావించాలి. మీరు రోబో సినిమా చూశారు కదా, చాలామంది రోబోలో అవి చిన్న 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 రోబోలు అన్నీ కలిసి మళ్ళీ పెద్ద రోబో ఒకటి అవుతుంది. సో దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సింగిల్ కంప్యూటర్, సింగిల్ రోబో అనమాట. 4. In any proceedings where it is desired to give a statement in evidence by virtue of this section, a certificate doing any of the following things, that is to say, certificate ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే identifying the electronic record containing the statement and describing the manner in which it was produced. మీరు ఇచ్చిన 65 స్టేట్మెంట్లో పైన అన్ని పాయింట్లు రావాలి. ఇన్ అడిషన్ టు దట్ ఈ కూడా రావాలి. ఐడెంటిఫైయింగ్ ద రికార్డు, మా కంప్యూటర్లో ఈ ఫైల్ ఉందండి, పలానా పీడిఎఫ్ ఫైల్, వర్డ్ ఫైల్ నాకు ఆ మెయిల్లో వచ్చింది అని మీరు మెన్షన్ చేయాలి. ఐడెంటిఫైయింగ్ ద ఎలక్ట్రానిక్ రికార్డు, దాని సైజు అది కూడా చెప్పొచ్చు. కంటైనింగ్ ద స్టేట్మెంట్ అండ్ డిస్క్రైబింగ్ ద మేనర్ ఇన్ విచ్ ఇట్ వాస్ ప్రొడ్యూస్డ్. దాన్ని మీరు ఎలా ప్రింట్ తీశారు, ఏ ప్రింటర్తో తీశారు, హెచ్పి ప్రింటర్తో తీశారా లేదా ఇంకో దేంతోనే తీశారా అది చెప్పాలి. ప్లాటర్స్ అని కూడా ఉంటాయి, మీకు తెలుసా, డ్రాయింగ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి ప్రింటర్ లాగే, అది దాని ప్లాటర్ అంటారు. మీరు ఎలా ప్రొడ్యూస్ చేశారు. బి గివింగ్ సచ్ పర్టికులర్స్ ఆఫ్ ఎనీ డివైస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ దట్ ఎలక్ట్రానిక్ రికార్డ్. అంటే మీరు కంప్యూటర్ గురించి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కాంబినేషన్ అంతా ఇవ్వాలి. ఓకే, తర్వాత మీ ప్రింటర్ది కూడా హార్డ్వేర్ కాంబినేషన్ ఇవ్వాలి. గివింగ్ సచ్ పర్టికులర్స్ ఆఫ్ ఎనీ డివైస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ దట్ రికార్డ్ as may be appropriate for the purposes showing that the electronic record was produced by computer. ఆ కంప్యూటర్ అని చేసినట్టు ఇవ్వాలి. సి డీలింగ్ విత్ ఎనీ ఆఫ్ ద మ్యాటర్స్ టు విచ్ ద కండిషన్స్ మెన్షన్ సబ్సెక్షన్ టు రిలేట్. సబ్సెక్షన్ టు రిలేటెడ్గా అదర్ కండిషన్స్ ఏమున్నాయో చెప్పాలి. ఒక్కోసారి ఏం చేస్తామంటే మనకు వచ్చిన ఒక ఫైల్ని ఇంకొక మనకి జిప్ ఫైల్ వస్తుంది, జిప్ని మీరు అన్జిప్ చేస్తారు. ముందు అన్జిప్ చేసినప్పుడు అది కూడా చెప్పాలి. నాకు జిప్ ఫైల్ అంటే 10 ఫైల్స్ వచ్చినాయి, అన్జిప్ చేస్తాను, ఈ 10 ఫైల్స్ వచ్చినాయి అంటే మీరు అన్జిప్ ఎలా చేశారు, ఏ సాఫ్ట్వేర్తో అన్జిప్ చేశారో దాని పేరు చెప్పాలి. జీమెయిల్లో వస్తే జీమెయిల్ అని చెప్పాలి. తర్వాత మెయిల్లో వచ్చిందే టెక్స్ట్గా ఉంటుంది, దాన్ని మీరు ముందు పీడిఎఫ్గా ఒక్కోసారి కన్వర్ట్ చేస్తారు, లేదంటే అక్కడ ప్రింట్ ఐకాన్ ఉంటుంది, జీమెయిల్ వాళ్ళు ఇచ్చుంటారు, ఆ ప్రింట్ ఐకాన్ కొడితే అది ఒక పీడిఎఫ్ లాగా వస్తుంది. ఆ పీడిఎఫ్ని సేవ్ చేసుకొని మనం ప్రింట్ తీయొచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా ప్రింట్ తీయొచ్చు. సో మీరు ఎలా దాన్ని స్టార్టింగ్ టు ఎండింగ్ దాన్ని పేపర్లోకి ప్రొడ్యూస్ చేశారో ఆ ప్రాసెస్ అంతా మెన్షన్ చేయాలి. సింపుల్ లాజిక్.
దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అన్ని కూడా మెన్షన్ చేయాలి. ఎందుకంటే మీరు ఏ వర్షన్ ఆఫ్ ద విండోస్ వాడారు, ఏ వర్షన్ ఆఫ్ ద ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఆఫీస్ వాడారు, అది కూడా ఇంపాక్ట్ చేస్తుంది మీ యొక్క కంటెంట్ మీద. ఎందుకంటే ఒక వర్డ్ ఫైల్ వచ్చినప్పుడు కూడా ఒక్కొక్క వర్షన్లో అది ఒక్కొక్క రకంగా మైనర్ చేంజెస్ వస్తాయి. అండ్ పర్పోర్టింగ్ టు బి సైన్డ్ బై ఎ పర్సన్ ఆక్యుపైయింగ్ ఏ రెస్పాన్సిబుల్ అఫీషియల్ పొజిషన్ ఇన్ రిలేషన్ టు ద ఆపరేషన్ ఆఫ్ ద రిలవెంట్ డివైస్ ఆర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద రిలవెంట్ యాక్టివిటీస్. దీనికి సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలంటే రెస్పాన్సిబుల్ అఫీషియల్ పొజిషన్ ఉన్న పర్సన్ ఇవ్వాలి ఇన్ రిలేషన్ టు ద ఆపరేషన్ ఆఫ్ ద రిలవెంట్ డివైస్ ఆర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద రిలవెంట్ డివైస్. మీ ఇంట్లో కంప్యూటర్ ఉంది, మీరు ప్రొడ్యూస్ చేశారు, దానికి రెస్పాన్సిబుల్ అఫీషియల్ పొజిషన్ ఉన్న పర్సన్ ఎవరు, దానికి సర్టిఫికేట్ ఇవ్వడానికి మీరే అవుతారు. సో మీరు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇస్తారు. విచ్ ఎవర్ ఈజ్ అప్రోప్రియేట్. ఇలాంటి మీరు ఎక్కడైనా బయట తెస్తే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏదైనా ఈ సేవా సెంటర్ ఇంటర్నెట్ సెంటర్లో తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తేవాలి. షాల్ బి ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ మ్యాటర్ స్టేటెడ్ ఇన్ ది సర్టిఫికేట్ అండ్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ది సబ్సెక్షన్ ఇట్ షల్. యాక్చువల్గా ఈ 65B కూడా సఫిషియంట్ కాదు. ఎవడైనా డీప్ ఫేక్ వీడియో తెచ్చి నేను దాంట్లో ప్రింట్ తీసానంటే సరిపోతుందా? ఆ డీప్ ఫేక్ ఒరిజినాలిటీ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. ఆ వీడియో ఒరిజినాలిటీ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఆ ఫోటో ఒరిజినాలిటీ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది సబ్సెక్షన్ ఇట్ షల్ బి సఫిషియంట్ ఫర్ ఎ మ్యాటర్ టు బి స్టేటెడ్ టు బి ద బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్ ఆఫ్ ద పర్సన్ స్టేటింగ్ ఇట్. ఇప్పుడు మనకేదో వస్తుంది కంటెంట్, అది ఒరిజినల్ అని మనం భ్రమిస్తాం, అది ఫేక్ కూడా ఉండొచ్చు, మ్యానిపులేటెడ్ మార్పులు ఉంటాయి. కానీ చూసేదానికి ఒరిజినల్ లాగానే మార్పింగ్ చేస్తారు. సో అంతవరకు అందువల్ల ఏంటంటే ఈ సెక్షన్స్ అంత ఎఫెక్టివ్గా లేవు. ఆ కాపీయింగ్ని ఎలా పట్టుకోవాలా అంటే అటువంటివన్నీ, మార్ఫింగ్ని ఎలా ట్రాకిల్ చేయాలని. ఫర్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ సెక్షన్ ఇన్ఫర్మేషన్ షాల్ బి టేకన్ టు బి, ఇక్కడ అన్ని ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ షాల్ బి టేకన్ టు బి సప్లైడ్ టు ఏ కంప్యూటర్ ఇఫ్ ఇట్ ఈ సప్లైడ్ దేర్ టు ఇన్ ఎనీ అప్రోప్రియేట్ ఫామ్లో దాన్ని సప్లై చేయాలి. అండ్ వెదర్ ఇట్ ఈస్ సో సప్లైడ్ డైరెక్ట్లీ ఆర్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ బై మీన్స్ ఆఫ్ ఎనీ అప్రోప్రియేట్ ఎక్విప్మెంట్. మనం ఇంటర్వెన్షన్తో మనమే దాన్ని ఫీడ్ చేసి ప్రింట్ చేయొచ్చు. లేదంటే అదే ఆటోమేటిక్గా ప్రింట్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని థింగ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కొన్ని ఇప్పుడు సెస్మిక్ రికార్డింగ్ అలాంటివి చేసేవి మెషిన్స్ ఉంటాయి, సెస్మోగ్రాఫ్స్. అది ఆటోమేటిక్గా గీతలు గీసేస్తుంది. సెస్మోగ్రాఫ్ గీతలు మీరు చూసారు జిగ్జాగ్ ఇలా మన ఈసీజీ లైన్స్ లాగా ఉంటుంది. సెస్మోగ్రాఫ్ కూడా ఈసీజీ లాగే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా చిన్న మైల్డ్ ట్రెమర్ వచ్చినా అది ఇస్తుంది. ఏదైనా పెద్ద హెవీ వెహికల్ పక్కన వెళ్ళినా కానీ ఆ ట్రెమర్స్ వచ్చి అది రికార్డ్ చేస్తుంది. అది మాన్యువల్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏం లేదు, ఆటోమేటిక్గా చేస్తుంది. ఆ సెస్మోగ్రాఫ్ రికార్డింగ్ డాక్యుమెంట్ అవుతుందా అవదా? ఒక మెషిన్ డ్రా చేసింది, ప్రింట్ తీసేసింది, ఆటోమేటిక్ ప్రింట్ వచ్చేసింది, అది డాక్యుమెంట్ అవుద్దా లేదా? అది కూడా డాక్యుమెంట్ అవుతుంది. ఎనీథింగ్ రిటర్న్ ఆర్ అని ఉంది కదా, ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టోరింగ్. సెస్మిక్ యాక్టివిటీ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి అవి ఆటోమైజ్ చేశారు. అందువల్ల ఒక భూకంపం వచ్చినప్పుడు చిన్న మైనర్ ట్రెమర్ మనకు తెలియని వచ్చినా అది రికార్డ్ చేస్తారు అనమాట. ఒక దగ్గర ఇలాంటి బాంబు బ్లాస్ట్ చేశారు ఆ బిల్డింగ్లో, దాంట్లో సెస్మోగ్రాఫ్ కూడా ఉంది, ఇంపార్టెంట్ బిల్డింగ్ అది చేశారు. ఆ బాంబ్ బ్లాస్ట్ కూడా అది రికార్డ్ చేస్తుంది. అది ఆ ఇంటెన్సిటీ వేరే ఎంత వస్తుందో అక్కడ చూపిస్తుంది. అప్పుడు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అయినప్పుడు అది కూడా ఒక డాక్యుమెంట్గా పనికి వస్తుంది. అందువల్ల ఏంటంటే అది కూడా ఒక యాక్టివ్ డాక్యుమెంట్ అవుతుంది. అది ఆటోమేటిక్గా వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ వచ్చిన డాక్యుమెంట్ అవుతుంది. వెదర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ యాక్టివిటీస్ క్యారీడ్ ఆన్ బై ఎనీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సప్లైడ్ విత్ ఎ వ్యూ టు ఇట్స్ బీయింగ్ స్టోర్డ్ ఆర్ ప్రాసెస్డ్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ దోస్ యాక్టివిటీస్. అవన్నీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తారు రికార్డింగ్ ఏందైనా. ఇట్లానే రెయిన్ఫాల్ కూడా రికార్డింగ్ డేటా ఉంటాయి, కొన్ని ఆటోమేటిక్గా అయిపోతాయి అన్నమాట బై కంప్యూటర్ ఆపరేటెడ్ అదర్వైజ్ దాన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దోస్ యాక్టివిటీస్. అట్లనే ఇప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు కూడా డోప్లర్ రాడార్స్ అని చాలా ఎక్విప్మెంట్ పెట్టుంటారు. మీరు విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు చూసుంటారు. అక్కడ కైలాసగిరి కొండ మీద ఒక ఫుట్బాల్ షేప్లో ఉంటుంది పైన, దాంట్లో మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాతావరణ శాఖ వాళ్ళది ఒక రాడార్ ఉంది, డోప్లర్ రాడార్ అంటారు. ఆ బిల్డింగ్ పైన ఉంటుంది అనమాట. చాలా హై రైజ్ బిల్డింగ్, అది కొంచెం హైట్ ఉంటుంది, 4-5 అంతస్తులు ఎలాగ ఉంటుంది. సో అది ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తారు. డిజిటల్ క్లౌడ్స్ మూవ్మెంట్, రెయిన్ఫాల్,
సన్, ఫాగ్, అవి ఎవ్రీథింగ్ అది రికార్డ్ చేస్తుంది. మినిమం 2 వీక్స్ దాకా అట్లా కూడా ఏదో ఫోర్కాస్ట్ ఉంటుంది వాళ్ళది, చెప్పారు ఒకసారి. ఓకే, అటువంటి రికార్డ్స్ అన్ని కూడా డిజిటల్ ఎవిడెన్స్ అవుతాయి. ఇఫ్ డ్యూలీ సప్లైడ్ టు దట్ కంప్యూటర్ షాల్ బి టేకన్ టు బి సప్లైడ్ టు ఇట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దోస్ యాక్టివిటీస్. అప్పుడు ఎలా వాతావరణ శాఖ కూడా ఎందుకు మనకు అవుతుంది అంటే, ఒక్కొక్కసారి ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లో హెవీ లాస్ అయినప్పుడు అట్లాంటి డేటా కూడా మనకు పనికి వస్తుంది. ఇలాంటి కొందరు ఇప్పుడు ఆర్టిఫిషియల్ క్లౌడింగ్ అవన్నీ చేస్తున్నారు, అవి కూడా కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. వాడు ఆర్టిఫిషియల్ క్లౌడింగ్ వర్షాలు చేసేటట్టు చేస్తూ ఉంటారు. ఏదో హెలికాప్టర్ పైకి తీసుకెళ్ళి పిండి జల్లేసి మేము చేసామండి, వర్షం రాలేదు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటారు. వాడు చేసిన యాక్టివిటీ వల్ల వాతావరణంలో మార్పులన్నా కనపడాలి. సో అవి కూడా మనకి ఎవిడెన్స్ అవుతుంది అనమాట. See, a computer output shall be taken to have been produced by a computer, whether it was produced by directly, కంప్యూటర్తో డైరెక్ట్గా చేశారా, విత్ ఆర్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది రాయాలి. అలా నేనే పర్సనల్గా ప్రింట్ తీస్తానని సర్టిఫై చేయాలి. ఆర్ బై మీన్స్ ఆఫ్ ఎనీ అప్రోప్రియేట్ ఎక్విప్మెంట్. కొన్ని ఎక్విప్మెంట్స్ ఆటోమేటిక్గా ఫొటోస్ తీస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు సీసీ కెమెరాలు ఒక్కొక్క డైరెక్షన్లో తిరుగుతుంటాయి. లేకుంటే జస్ట్ ఏదైనా లైట్ వెలుగుతుంది, కొన్ని ఒక ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫోటోలు తీయడం కూడా ఉంటుంది. ఫోటో సెన్సర్తో ఉంటాయి కొన్ని. ఊరికే ఫోటోలు తీస్తే వేస్ట్ కదా, డాటా ఎక్కువ అయిపోతుంది. అందువల్ల ఫోటో సెన్సర్స్ ఉంటాయి. ఒక పర్సన్ అలా ఒక ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ ఏరియాలోకి అప్పుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి ఫోటో తీస్తుంది, అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదు. సో ఆ పర్సన్ అవి మెన్షన్ చేయాలి డీటెయిల్స్, అది ఆటోమేటిక్గా హ్యూమన్ ఇంటర్వెన్షన్ అని. ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్, any reference to information being derived from other information shall be a reference to its being derived from by calculation, comparison or any other process. ఇప్పుడు డేటా అని వింటుంటాము, ఇన్ఫర్మేషన్ అని వింటుంటాం కదా. కంప్యూటర్ వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు, డాటా 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 అంటారు, ఇన్ఫర్మేషన్ 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 అంటుంటారు. రెండుకి డిఫరెన్స్ ఏంటి బేసిక్గా? డాటా అంటే వాట్ ఈజ్ ఒరిజినల్లీ కలెక్టెడ్, రా థింగ్. జనాభా లెక్కలు వాళ్ళు పోయి రాసుకొని వచ్చారు, ఇంటింటికి పోయి తిరిగి వాళ్ళ టేబులర్ ఫామ్స్లో రాసుకొచ్చారు. దట్ ఈజ్ డాటా. దాన్ని యాజ్ ఈజ్గా ఫీడ్ చేస్తారు డాటా టేబుల్స్లో, కంప్యూటర్లో. ఇన్ఫర్మేషన్ అంటే దాని నుంచి మల్టిపుల్ రకాలుగా ఇన్ఫర్మేషన్ లాగుతారు. స్టేట్ వైడ్ జనాభా ఎంత, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, లిటరసీ రేట్ ఎంత ఉంది, ఒక్కొక్క ఊర్లో ఎంత ఉంది, ఒక్కొక్క టౌన్లో, స్టాటిస్టికల్ రిపోర్ట్ ఆ మల్టిపుల్ ఫామ్స్లో తీస్తారు. అదంతా ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో ఒక డాటా నుంచి డిరైవ్ చేసేది డాటా ఈజ్ సంథింగ్ ఉంటుంది, రా థింగ్. ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏది కావాలో అది ఉంటుంది, అది ఇన్ఫర్మేషన్. మీరు కంప్యూటర్లో సెర్చ్ కొడతాం, అది ఇన్ఫర్మేషను. వాళ్ళు స్టోర్డ్ థింగ్ అంతా డాటా ఉంటుంది. ఆ క్లాసులో స్టూడెంట్స్ వాళ్ళు ఒక్కొక్కరు ఎంత మార్కులు వచ్చినాయి అన్ని డాటా ఉంటుంది. ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, టాప్ 10 ర్యాంక్స్ కావాలి మీకు, అది ఇన్ఫర్మేషన్. ఓకే. 66 రూల్స్ యాజ్ టు నోటీస్ టు ప్రొడ్యూస్. మన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు, అప్పుడు మనం దాన్ని ఎలా తెప్పించాలి? సెకండరీ ఎవిడెన్స్ ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ రెఫర్డ్ ఇన్ 65 clause A shall not be given unless the party proposing to give such secondary evidence has previously given to the party in whose possession or power the document is. వేరే వాడి దగ్గర ఒరిజినల్ ఉంది, మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు, సేల్ అగ్రిమెంట్. జనరల్గా కొనుక్కునే వాడి దగ్గర ఒరిజినల్ ఉంటుంది, అమ్మేవాడి దగ్గర జెరాక్స్ కాపీ ఉంటుంది. వాడు కొనుక్కోవడానికి ఇప్పుడు ముందుకు రావట్లేదు. ఇప్పుడు అమరావతిలో పొలం కొంటాన్ని ఎప్పుడప్పుడు 5 years బ్యాక్ అగ్రిమెంట్ చేసుకున్నాడు, ఎకరా ఒక 1.5 crore అట్లా అగ్రిమెంట్ చేసుకున్నాడు. తర్వాత గవర్నమెంట్ వచ్చి లేదు 3 రాజధానులు అనింది, ఇప్పుడు రేట్లు సగానికి పడిపోయినాయి. అప్పుడు కొనుక్కోంటాను అతను 5 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చినాడు ఎకరాకి. ఇప్పుడు కొనుక్కుంటే అతనికి నష్టం కదా, అందుకని ఆయన రాడు. అప్పుడు ఈయనకేమో మంచి రేట్ వస్తుంది కదా, ఈయన వెళ్ళి కాంట్రాక్ట్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్ వేసుకోవాలంటే ఈయన దగ్గరే ఉంది, జెరాక్స్ కాపీ ఉంది, ఒరిజినల్ లేదు. అప్పుడు ఈయన పోయి సూట్ వేసుకొని నీ దగ్గర ఒరిజినల్ అంతే ప్రొడ్యూస్ చేయమని నోటీస్ ఇవ్వాలి, అది ఇక్కడ వస్తుంది. ఆర్ టు ఈజ్ అటార్నీ, అతనికి కానీ ఇలాంటి వాళ్ళకి లాయర్ ఉంటే లాయర్ కానీ ప్రొడ్యూస్ చేయమని ఇవ్వాలి. సచ్ నోటీస్ టు ప్రొడ్యూస్ ఇట్ యాజ్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద లా. మనకి నోటీస్ ఎలా ఇవ్వాలనేది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్లో చెప్తే దాని ప్రకారం ఇవ్వాలి, లేకుంటే అదర్ యాక్ట్లో చెప్తే అదర్ యాక్ట్లో ఇవ్వాలి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ఒకళ్ళు చెప్తే దాని ప్రకారం ఇవ్వాలి. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏంటో దాని ప్రకారం ఇవ్వాలి. ఓకే.
And if no notice is prescribed by law, then such notice as the court considers reasonable under the circumstances of the case ఇవ్వాలి. అప్పుడు కోర్టు ఎలా రీజనబుల్ అంటే అలా ఇవ్వాలి. ఇలా అంటే కోర్టు ద్వారా కూడా ఇవ్వచ్చు. కోర్టు పర్మిషన్ తోటి ఆయన డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయమని కోర్టు ద్వారా ఆర్డర్ కూడా ఇప్పించవచ్చు. జనరల్గా ఇలానే చేస్తారు. మనమే జనరల్గా నోటీస్ ఎవరు ఇలా చేస్తుంటారు. ప్రొవైడెడ్ దట్ సచ్ నోటీస్ షాల్ నాట్ బి రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు రెండర్ సెకండరీ ఎవిడెన్స్ అడ్మిసిబుల్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. కొన్నిటికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఫాలోయింగ్ సెకండరీ ఎవిడెన్సెస్లో ఆ నోటీస్ పెద్ద ఎసెన్షియల్ కాదని. ఆర్ ఇన్ ఎనీ అదర్ కేస్ ఇన్ విచ్ ద కోర్ట్ థింగ్స్ ఫిట్ టు డిస్పెన్స్ విత్, అంటే కోర్ట్ ఫీల్ అయితే ఇదే చాలనుకుంటే ముందుకు వెళ్ళిపోతుంది. ద డాక్యుమెంట్ టు బి ప్రూవ్డ్ ఇట్ సెల్ఫ్ ఏ నోటీస్. మనం ఆల్రెడీ ఆయనకు ఒక నోటీస్ ఇచ్చాము. ఒరిజినల్ ఆయన దగ్గర ఉండిపోయింది, మన దగ్గర ఒరిజినల్ కాపీ లేదు. మన దగ్గర జెరాక్సే ఉంది, ఒకటే ఒరిజినల్ ఇచ్చాం. ఫోటో కాపీ ఉంది, ఫోటో తీసుకున్నాం, అది ఇప్పుడు ప్రింట్ తీసుకుంటున్నాం, ఒరిజినల్ లేదు. ఇప్పుడంటే మనం మళ్ళా ప్రింట్ తీసుకుంటాం, ప్రింట్ చేసిందే ఇస్తారు. చేత్తో రాసి ఇచ్చేవాళ్ళ పాత రోజుల్లో. చేత్తో రాసి నోటీస్ ఇస్తే మళ్ళీ అది కాపీ కుడితే దానికి వేరే, అది వేరేగా ఉంటుంది, ఇది వేరేగా ఉంటుంది. ఒరిజినల్ నోటీస్ అంటే కార్బన్ కాపీలు పెట్టి చేయాలి. అప్పుడు అవి ఒరిజినల్స్ కింద ట్రీట్ చేయొచ్చు. పెద్ద డాక్యుమెంట్ టు బి ప్రూవ్డ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ నోటీసు. ఆ నోటీస్కి మనం కాపీ పెడితే చాలు. మళ్ళీ ఆ నోటీస్ ఆయన దగ్గర ఒరిజినల్ ఉందని చెక్ చేయమని పని లేదు. 2, ఫ్రమ్ ద నేచర్ ఆఫ్ ద కేస్ ద అడ్వర్స్ పార్టీ మస్ట్ నో దట్ హీ విల్ బి రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఇట్. అడ్వర్స్ పార్టీ అట్లాగా ఆయన ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. అప్పుడు ఆయన ఎట్లాగ ప్రొడ్యూస్ చేస్తాడు రిటర్న్ స్టేట్మెంట్ వేసేటప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్ కేసు ఉంది, వైఫ్ ఉంది, ఆమె వేస్తుంది మా ఆయనకి ఇంత ఆదాయం వస్తుంది, నా దగ్గర ఆయన పే స్లిప్ ఉందని పెడుతుంది. ఇప్పుడు ఆయన మామూలుగా ఏముంది కోర్టులో, ఈ మెయింటెనెన్స్ కేసు వచ్చినప్పుడు బోత్ పార్టీ షుడ్ ప్రొడ్యూస్ దర్ అసెట్ స్టేట్మెంట్, వాళ్ళ ఇన్కమ్ స్టేట్మెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు ఆయన ఎట్లాగ ప్రొడ్యూస్ చేయాలి. అందువల్ల కోర్టు ఎట్లాగా ఆయనకి ఆర్డర్ ఇస్తుంది నీ ప్రొడ్యూస్ చేయమని. దెన్ హీ హాస్ టు ప్రొడ్యూస్ ఇట్. 3, when it appears or is proved that the adverse party has obtained possession of the original by fraud or force. ఇలాంటి అడ్వర్స్ పార్టీ ఒక్కోసారి దాని ఫ్రాడ్ కానీ ఫోర్స్ కానీ ప్రొడ్యూస్ తీసుకుంటారనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ కొంటాము ఒక లేఅవుట్లో, వాళ్ళ డాక్యుమెంట్ లేఅవుట్ వాడు ఏం చేస్తాడు, మనకి రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఆ డాక్యుమెంట్ వాళ్ళ మనిషి దగ్గర రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ రైటర్ కలెక్ట్ చేసుకుంటాడు. డాక్యుమెంట్ రైటర్కి ఎవరు డబ్బులు ఇస్తున్నారు, మనం ఇస్తున్నామా, ఆ లేఅవుట్ డెవలప్ చేసిన అతను ఇస్తున్నాడా? జనరల్గా ఏమవుతుంది అంటే మన దగ్గర డబ్బులు తీసుకొని ఆ డాక్యుమెంట్ రైటర్కి ఆ లేఅవుట్ అతను డబ్బులు ఇస్తాడు. అతను ఆ డాక్యుమెంట్ ఆయన దగ్గరే పెట్టుకో ఉంటాడు అనమాట, మనకి ఇవ్వడు. అది ఒక రకంగా ఫ్రాడే అనమాట. యాక్చువల్గా మనకి ఇవ్వాలి. మన దగ్గర ఏదో సంతకం పెట్టించుకున్నాడు, లేదంటే మన సైలెంట్గా ఉన్న ఆయనే తీసేసుకున్నాడు. అండ్ ద అడ్వర్స్ పార్టీ ఆర్ ఈజ్ ఏజెంట్ హ్యాస్ ద ఒరిజినల్ ఇన్ ద కోర్టు. ఇలాంటి వాడు ఆల్రెడీ కోర్టులో కేసు వేస్తున్నాడు, అది ఆల్రెడీ కోర్టులో ఉంది, వాళ్ళు ముందే వేశారు. మనం ఇప్పుడు డిఫెండెంట్గా వెళ్ళాం, అప్పుడు మళ్ళీ ఆయన ప్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు, ఒరిజినల్ వాడే వేసేసాడు. తర్వాత వెన్ ద అడ్వర్స్ పార్టీ ఆర్ ఈజ్ ఏజెంట్ హ్యాస్ అడ్మిటెడ్ ద లాస్ ఆఫ్ ద డాక్యుమెంట్. లేకుంటే అది పోయిందండి, పలానా రైట్స్లో పోయింది, ఇలాంటి ఇక్కడ పోయింది, నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అది లాస్ట్ అని పెట్టి ఈయన సర్టిఫైడ్ కాపీ తెచ్చుకోమన్నాడు 2 ఏళ్ల క్రితమే, అప్పుడు ఇంకా ఆయన ప్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు. 6, when the person in possession of the document is out of reach or not subject to the process of the court. అవుట్ ఆఫ్ రీచ్ అని ఆయన కంట్రీలో లేడు, ఎక్కడో ఉన్నాడు. ఇలాంటి నాట్ సబ్జెక్ట్ టు ద ప్రాసెస్ ఆఫ్ ద కోర్ట్ అని చెప్పాను కదా. అంబాసిడర్స్ కొందరు ఉంటారు, డిగ్నిటరీస్, వాళ్ళు కోర్టు ప్రాసెస్లోకి రారు, కోర్టు జ్యూరిస్డిక్షన్లోకి రారు, అప్పుడు కూడా ఇది ఎగ్జామ్టెడ్ అనమాట. 67 అటెస్టేషన్ గురించి వచ్చింది ఇక్కడ. ప్రూఫ్ ఆఫ్ సిగ్నేచర్ అండ్ హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పర్సన్ alleged to have signed ఆర్ రిటర్న్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్డ్. ఒక డాక్యుమెంట్ ఉంది, ఆయన సంతకం చేశాడు, ఇలాంటి రాశాడు, మనం క్లెయిమ్ చేస్తున్నాం. If a document is alleged to be signed or have been written wholly or in part by any person, the signature or the handwriting, signature కంపేర్ చేయొచ్చు, హ్యాండ్ రైటింగ్ కంపేర్ చేయొచ్చు, of so much of the document as is alleged to be in that person's handwriting must be proved in his handwriting. ఆయన హ్యాండ్ రైటింగ్లో ఉందని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఒక్కోసారి ప్రామిసరీ నోట్ ఉంది, అదే ఎవరు రాస్తారు, ఒక్కోసారి వీలైనంత వరకు అప్పు ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళతోనే రాయిస్తారు, వాళ్ళతో రాయించడమే బెటరు.
ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నా హ్యాండ్ రైటింగ్ కాదని డినే చేయకుండా అప్పుడు అతని హ్యాండ్ రైటింగ్ అని రాయొచ్చు. ఓకే, ఇతని కంటెంట్ ఇలాంటి మన పేరు ఉంది మన దగ్గర తీసుకున్నట్టు రాయాలి. అదొక్క పార్ట్ మనమే రాస్తాం. మన స్పెల్లింగ్ తప్పు రాస్తాడని చెప్పి మనం రాసుకుంటాం. లేదంటే అది బ్లాంక్ వదులుకొని మళ్ళీ మనం ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళ పేరుతో రాయిద్దామని ఖాళీ వదిలిపెడతాం. ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు అన్నీ చూసుకొని ఎవరి పేరు రాస్తే బెటరా అని తర్వాత రాసుకుంటారు. అప్పుడు మా పేరు వరకు మేము రాసుకున్నామండి, మిగతాదంతా ఆయన రాశాడని చెప్పొచ్చు. అటువంటిప్పుడు అతను రాసిన కంటెంట్ ప్రూవ్ చేయాలి. 67 ఏ ప్రూఫ్ యాజ్ టు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఆల్రెడీ ఉంది. ఎక్సెప్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ సెక్యూర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్, if the electronic signature of any subscriber is alleged to have been affixed to an electronic record, the fact that such electronic signature is the electronic signature of the subscriber must be proved. అతనిదే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఎక్సెప్ట్ ఈ సెక్యూర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అని చెప్పి ఇచ్చారు 2000 యాక్ట్లో, మార్చారు. ఆ రెంటికి డిఫరెన్స్ ఏంటో చూడండి. ఇఫ్ ద ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఆఫ్ ఎనీ సబ్స్క్రైబర్ ఈజ్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఈజ్ అల్లెస్డ్ టు హావ్ బీన్ అఫిక్స్డ్, ఒకదాని మీద ఆయన ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఉందంటే, ద ఫ్యాక్ట్ దట్ సచ్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఈజ్ ద ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ మస్ట్ బి ప్రూవ్డ్. జనరల్గా ఈ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ 3 టైప్స్ ఉన్నాయి. 1, 2, 3 అని 3 టైప్స్ ఉన్నాయి. జనరల్గా ఫస్ట్ టైప్ వచ్చి జనరల్గా ఈమెయిల్స్ అలాంటి వాటికి వాడతారు. అంటే లో సెక్యూరిటీ, జస్ట్ ఆయన పంపించాడా లేదా అని జస్ట్ ఫర్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. దాంట్లో పెద్ద మానిటరీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇంకా సెకండ్ టైప్లో జనరల్గా కాంట్రాక్ట్స్కి ఇలాంటి వాటికి వాడతారు. ఇది యావరేజ్ సెక్యూరిటీ, జనరల్గా డబ్బులు అలాంటి రిలేటెడ్గా ఉంటారు. ఇంకొకటి థర్డ్ది కూడా ఉంటుంది, హై సెక్యూరిటీ లెవెల్ కూడా ఉంటుంది. అవి ఇప్పుడు కలెక్టర్వి, ఎంఆర్ఓవి అలాంటివి ఉంటాయి, పొలాలు గిలాలన్నీ అలాంటివి ఒక్కోసారి హై సెక్యూరిటీ కూడా పెట్టుకుంటారు. అట్లా 3 టైప్స్ ఉన్నాయి. బేసికల్గా మీరు అది చూస్తే తెలుస్తాయి ఆ డిజిటల్ సిగ్నేచర్స్ ఇచ్చేవాళ్ళు ఎటువంటి టైప్ ఉన్నది అని. 1 minute అండి, కాల్ వస్తుంది. నెక్స్ట్ 68 ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ బై లా టు బి అటెస్టెడ్. కొన్ని డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూషన్ చేసినట్టు రిక్వైర్డ్ బై లా టు బి అటెస్టెడ్. వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్యుమెంట్ ఏంటి, కంపల్సరీగా సంతకం పెట్టాలి, అటెస్ట్ చేయించాలని. అటెస్టేషన్ అంటే విట్నెస్ సంతకం. మన సెల్ఫ్ అటెస్టేషన్ కాదు, గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ కాదు. ఇక్కడ అటెస్టెడ్ అంటే అటెస్టెడ్ బై విట్నెసెస్ అని, విట్నెస్ చూసినట్టు, వేరే వాళ్ళు చూసినట్టు. ఇఫ్ ఎ డాక్యుమెంట్ ఈజ్ రిక్వైర్డ్ బై లా టు బి అటెస్టెడ్, it shall not be used as evidence until one attesting witness at least has been called for the purpose of proving its execution. కనీసం ఒక అటెస్టింగ్ విట్నెస్ రావాలి, కంపల్సరీ విట్నెస్ అటెస్ట్ చేయాలంటే. ఏ డాక్యుమెంట్కి ఎక్కువ ఉంది అటెస్టేషన్ చేయాలని చెప్పగలరు ఎవరైనా? గెస్ చేయండి. ఆల్రెడీ ఆ డాక్యుమెంట్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం ఎర్లియర్గా. ఇఫ్ దేర్ బి ఎనీ అటెస్టింగ్ విట్నెస్ అలైవ్ అండ్ సబ్జెక్ట్ టు ద ప్రాసెస్ ఆఫ్ ద కోర్ట్ అండ్ కేపబుల్ ఆఫ్ గివింగ్ ఎవిడెన్స్. వీలునామాలో కంపల్సరిగా ఆ ఎవిడెన్స్ సంతకం పెట్టిన సాక్షులు ఎవరైనా ఉన్నారో కంపల్సరిగా ఒక్క సాక్ష్యాన్ని వచ్చి ఆ వీలునామాని ఎవరైనా ఛాలెంజ్ చేసినప్పుడు కోర్టులో సాక్ష్యం చెప్తేనే ఆ వీలునామా నిలుస్తుంది, లేకుంటే ఆ వీలునామా నిలవదు, చెల్లదు. సో ఒక్క సాక్ష్యాన్ని వచ్చి చెప్పాలి. ఒకవేళ ఆ సాక్షులు ఇద్దరు చచ్చిపోతే ఏంటంటే కోర్టు వారు ఏం చెప్పారంటే, ప్రీవియస్ డెసిషన్స్ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ సంతకమేనని చెప్పి మనం ప్రూవ్ చేయగలిగితే చాలు. వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే వాళ్ళ ఆఫీస్ రికార్డ్స్లో వాళ్ళ సంతకాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంకులో వాళ్ళ సంతకం ఉంటుంది. ఆ సంతకంతో మనం కంపేర్ చేయించాలి. అది
వీలునామా లాంటి డాక్యుమెంట్స్లో కంపల్సరీ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఓకే. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లో ప్రామిసరీ నోట్కి అటెస్టేషన్ ఉండాలా లేదా చెక్ చేయండి ఒకసారి. ఓకే. ప్రొవైడెడ్ దట్ ఇట్ షల్ నాట్ బి నెసరీ టు కాల్ an attesting witness in proof of the execution of any document not being a will. వీలునామా కాకుండా వేరేదైతే ఆయన పిలవాల్సిన పని లేదు. ఏదైనా అగ్రిమెంట్ అలాంటి అయితే విచ్ హాస్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్. రిజిస్ట్రేషన్ అయిన సేల్ డీడ్ ఉంది, అప్పుడు విట్నెస్ని పిలవాల్సిన పని లేదు. రిజిస్టర్ అయిపోయింది కదా, రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంది కదా, ఇంకా అది చాలు. రిజిస్టర్డ్ వీలునామా అయినా సరే అటెస్టింగ్ విట్నెస్ రావాలి. ఇక్కడ స్పెసిఫిక్గా ఇచ్చారు. వీలునామా రిజిస్టర్ అయింది కదండి, ఇంకా విట్నెస్లు ఎందుకు అనడానికి లేదు. అక్కడ కూడా విట్నెస్లు వస్తారు, కానీ అసలు అతను లేడు కదా, అందుకని కంపల్సరీగా విట్నెస్ వచ్చి చెప్పాలి. అన్లెస్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ బై ద పర్సన్ బై హూమ్ ఇట్ పర్పోర్ట్స్ హావ్ బీన్ ఎగ్జిక్యూటెడ్ ఈజ్ స్పెసిఫికలీ డినైడ్. లేదంటే అసలు సేల్ డీడే నేను చేయలేదని ఎవడైనా ఒక ఆయన వచ్చాడు అనుకోండి, నేను చేయలేదని, అప్పుడు కొంతమంది వెళ్ళి వేరే వాడు పొలాలు కూడా వీళ్ళు అమ్మేస్తుంటారు. సేమ్ పేరు ఉంటుంది, సిమిలర్ పేర్లు ఉంటాయి, ఆయన ఈయనని చెప్పి వెళ్ళి పెట్టేస్తుంటారు. ఈ ఆధార్ కార్డులు వచ్చాక కొంత తగ్గి ఉంటుంది. లేనప్పుడు ఏముంటుంది, పాత రోజుల్లో ఒకడైపోయి కూడా ఇంకొకటి బ్రదర్స్ కజిన్స్ పోయి కూడా అమ్ముకున్న కేసులు ఉన్నాయి. అప్పుడు ఆయన వచ్చి చెప్పాడు అనుకోండి, నేను సంతకం పెట్టలేదండి, ఇది నేను చేసిన సేల్ డీడ్ కాదంటే అప్పుడు విట్నెస్ని పిలవాల్సి వస్తుంది. అది 69. ప్రూఫ్ వేర్ నో అటెస్టింగ్ విట్నెస్ ఫౌండ్. అటెస్టింగ్ విట్నెస్ లేడు అప్పుడు. If no such attesting witness can be found, or if the document purports to have been executed in the UK, it must be, ఇది యూకే మనకు అవసరం లేదు. ఓకే, ఇది అయినా చూడండి, ఇట్ మస్ట్ బి ప్రూవ్డ్ దట్ ద అటెస్టేషన్ ఆఫ్ వన్ అటెస్టింగ్ విట్నెస్ అట్లీస్ట్ ఈజ్ ఇన్ ఈజ్ హ్యాండ్ రైటింగ్ అండ్ దట్ ద సిగ్నేచర్ ఆఫ్ ద పర్సన్ ఎగ్జిక్యూటింగ్ ద డాక్యుమెంట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ దట్ పర్సన్. అక్కడ కూడా ఒక అటెస్టింగ్ విట్నెస్ ఉండాలి. మళ్ళా రాసిన ఆయన సంతకం కూడా మ్యాచ్ కావాలి. అది సిగ్నేచర్ ఆఫ్ ద పర్సన్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉండాలి. అది లండన్ వరకే ఇచ్చారు. ఇది యాక్చువల్గా అంటే లండన్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే, వాళ్ళు పెద్ద తెలివిగల చదువుకున్న వాళ్ళు, ఇక్కడ చదువురాని వాళ్ళు అని చెప్పి అట్లా ఇచ్చి ఉండొచ్చు వాళ్ళు ఆ రోజుల్లో, 80s. ఓకే. 70. అడ్మిషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ బై పార్టీ టు అటెస్టెడ్ డాక్యుమెంట్. ద అడ్మిషన్ ఆఫ్ ఎ పార్టీ టు an attested document of its execution by himself shall be sufficient proof of its execution as against him, though it be a document required by law to be attested. నువ్వు వాడు సంతకం పెట్టినావా ఆ డాక్యుమెంట్లో, పెట్టినానే అంటే చాలు, ఎన్ఎఫ్. ద అడ్మిషన్ ఆఫ్ ఎ పార్టీ టు an attested document of its execution. ఈయన పెట్టాడా లాంటి ఈయన సంతకం విట్నెస్ ఎవరైనా ఫోర్జరీ చేశారు, అదొకటి క్లారిఫై చేసుకోవాలి. లేదంటే నేనే పెట్టినా అంటే చాలు. షాల్ బి సఫిషియంట్ ప్రూఫ్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ యాజ్ అగెన్స్ట్ హిమ్. అంతే. ఆ లోపల ఏంటి నువ్వు చదివినావా, నీకు అవన్నీ గుర్తున్నాయా, ఆయన ఎవరికి ఎంత రాశాడు, ఆ కథలన్నీ అవసరం లేదు. 71. ప్రూఫ్ వన్ అటెస్టింగ్ విట్నెస్ డినైస్ ద ఎగ్జిక్యూషన్. ఆ విట్నెస్ డినై చేశాడు అనుకోండి, అప్పుడు ఇఫ్ ద అటెస్టింగ్ విట్నెస్ డినైస్ ఆర్ డస్ నాట్ రీకలెక్ట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద డాక్యుమెంట్. నేను పెట్టానా లేదా నాకు గుర్తులేదండి, ఎన్నో 30 ఏళ్ళు అయింది కదా నాకు గుర్తులేదు అంటాడు. ఇలా అంటే డినై చేస్తా, లేదండి నేను అసలు పెట్టలేదు, నేను ఆ ఊళ్ళోనే లేను అప్పుడు అంటాడు. ఇట్స్ ఎగ్జిక్యూషన్ మే బి ప్రూవ్డ్ బై అదర్ ఎవిడెన్స్. అప్పుడు ఇంకొక ఎవిడెన్స్తో ప్రూవ్ చేయాలి, లేదంటే ఇంకో విట్నెస్ని పట్టుకు రావాలి. నాకు గుర్తులేదు ఈయన అన్నాడు అనుకోండి, రెండో విట్నెస్ని పట్టుకు రావాలి. అప్పుడు ఈయన కాదంటే అప్పుడు ఇంకా అదర్ విట్నెస్ పిలిచి అప్పుడు ఎవరు బెటర్గా ఇస్తున్నారో అదర్ సబ్సీక్వెంట్ ఎవిడెన్స్ చూసి డిసైడ్ చేయాలి. 72. ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ నాట్ రిక్వైర్డ్ బై లా టు బి అటెస్టెడ్. కొన్ని డాక్యుమెంట్స్కి అటెస్టేషన్ చేయబడలే. జనరల్గా ప్రామిసరీ నోట్కి అటెస్టేషన్ అవసరం ఉండదు. an attested document not required by law to be attested may be proved as if it was unattested. అటెస్టెడ్ డాక్యుమెంట్ ఉంది ప్రామిసరీ నోటు, నాట్ రిక్వైర్డ్ బై లా టు బి అటెస్టెడ్, దాన్ని అటెస్ట్ చేయాల్సిన పని లేదు. ఇట్ మే బి ప్రూవ్డ్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ అన్అటెస్టెడ్. అటెస్ట్ చేయలేనట్టుగా భావించి కూడా ముందుకెళ్ళొచ్చు. అది అటెస్ట్ వాళ్ళని పిలవాల్సిన పని లేదు, అది సంతకం పెట్టిన వాళ్ళని పిలవాల్సిన పని లేదు. 73. కంపారిజన్ ఆఫ్ సిగ్నేచర్ కంపేర్ చేయాలి. రైటింగ్ ఇలాంటి సీలు విత్ అదర్స్ అడ్మిటెడ్ ఆర్ ప్రూవ్డ్. ఇండివిజువల్ అయితే సిగ్నేచర్ పెడతారు, కంపెనీలు అయితే సీల్ కూడా వేయాలి. అలాంటి రైటింగ్ కూడా ఉంటుంది కంటెంట్స్. ఓకే. ఇన్ ఆర్డర్ టు ascertain whether a signature, writing or seal is that of the person by whom it purports to have been written or made, any signature, writing or seal admitted or proved
for the satisfaction of the court to have been written or made by that person may be compared with the one which is to be proved, although that signature, writing, or seal has not been produced or proved for any other purpose. The court may direct any person present in court to write any words or figures for the purpose of enabling the court to compare the words or figures so written with any words or figures alleged to have been written by such person. ఎవరైనా డిస్ప్యూట్ వచ్చిందనుకోండి, నేను రాయలేదు అనుకుంటే జడ్జి గారు కూడా ఆయన హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ లాగా పిలిచి, నువ్వు బాబు ఇది ఇట్లా రాయి, నీ పేరు రాయి, ఈ ఊరు పేరు రాయి, ఇలాంటి పారాగ్రాఫ్ రాయి అని రాయించి చెక్ చేసుకోవచ్చు. ఆయన కూడా, జడ్జి గారు కూడా కోర్టుకి ఇచ్చారు అక్కడ అధికారం. Comparison in order to ascertain whether a signature so and so purports to have been written or made, admitted or proved to the satisfaction of the court to have been written or made by that person. నేనే రాశానండి ఇది అన్నప్పుడు కోర్టు కూడా పిలిచి చెక్ చేయొచ్చు. నేను రాయలేదన్నా కూడా చెక్ చేయొచ్చు. మేబీ కంపేర్డ్ విత్ ద వన్ విచ్ ఈస్ టు బి ప్రూవ్డ్. ఆల్రెడీ ఆయన వేరే రికార్డ్స్ ఉంటాయి, విచ్ ఈస్ టు బి ప్రూవ్డ్ ఆల్రెడీ బ్యాంకులో అలాంటి రికార్డ్స్ ఉంటే వాటితో ప్రూవ్ చేయొచ్చు. ఆల్దో దట్ సిగ్నేచర్, రైటింగ్ ఆర్ సీల్ హ్యాస్ నాట్ బీన్ ప్రొడ్యూస్డ్ ఆర్ ప్రూవ్డ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. అది ప్రూవ్ చేయలేనప్పుడు వేరే దగ్గర తెచ్చి ప్రూవ్ చేయొచ్చు, లేకుంటే కోర్టే డైరెక్ట్గా ఎగ్జామిన్ చేయొచ్చు. దిస్ సెక్షన్ అప్లైస్ ఆల్సో విత్ ఎనీ నెసరీ మాడిఫికేషన్స్ ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్స్. ఫింగర్ ప్రింట్స్ కూడా ఇది వాడచ్చు. నా వేలిముద్ర కాదండి అని అనలేడు. ఒకవేళ అంటే అప్పుడు అతను కంపారిజన్ చేయాల్సి వస్తుంది. 73 ప్రూఫ్ యాజ్ టు వెరిఫికేషన్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్. In order to ascertain whether digital signature is that of the person, the court may direct that person or the controller to produce the digital signature certificate. వాళ్ళ దగ్గర డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఉంటుంది. అది తెస్తే కోర్టులో కూడా దాన్ని కొంత ఎక్స్పర్ట్స్ని పిలిచి చెక్ చేయించచ్చు. అతనికి ఇచ్చిన కీ లాగా ఇస్తారు, పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది ఒక్కోసారి. దాంతో ప్రొడ్యూస్ చేయొచ్చు, చెక్ చేయించచ్చు. ఎనీ అదర్ పర్సన్ టు అప్లై ద పబ్లిక్ కీ లిస్టెడ్ ఇన్ ద డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్. మనం చెప్పాం కదా పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అని. మన దగ్గర పబ్లిక్ కీ ఉంది, అది నేను పంపించలేదండి ఎవరికి అంటాడు. ఒక ఆయన పబ్లిక్ కీ ఉన్నాయని చెప్పాడు ఈయనదే అని. అప్పుడు ఇంకొక ఆయన దగ్గర కూడా పబ్లిక్ కీ ఉంటుంది కదా, ఆయన దగ్గర కూడా తెచ్చి చెక్ చేయొచ్చు. అండ్ వెరిఫై ద డిజిటల్ సిగ్నేచర్ పర్పోర్ట్ టు హావ్ బీన్ అఫిక్స్డ్ బై దట్ పర్సన్. అప్పుడు ఆ డాక్యుమెంట్ ఓపెన్ అయ్యి కంటెంట్స్ వస్తే అతనే ఇచ్చినట్టు తెలుస్తుంది. అది పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అని మనం డిస్కస్ చేసాం. మళ్ళీ చూడండి ఒకసారి. For the purpose of this section, controller means the controller appointed under the IT Act. ఓకే, అది తర్వాత పబ్లిక్ డాక్యుమెంట్స్ అని ఇందాక చూసేసాం. ఓకే, ఆల్ గెజిట్స్ ఆర్ పబ్లిక్ డాక్యుమెంట్స్, ఆల్ యాక్ట్స్ ఆర్ పబ్లిక్ డాక్యుమెంట్స్. ఓకే, ఆల్ ఆర్డర్స్, రూల్స్ ఆర్ ఆల్సో పబ్లిక్ డాక్యుమెంట్స్. గవర్నమెంట్ కొన్నిసార్లు సీక్రెట్ జీవోలు ఇస్తుంటారు కదా, కాన్ఫిడెన్షియల్ అని పెట్టేసి, అవి కూడా మనం ఛాలెంజ్ చేయొచ్చు, అవి చెల్లవని. అన్లెస్ ఇట్ ఈస్ మేడ్ బై పబ్లిక్ దట్ జియో హ్యాస్ నో ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ నాట్ పబ్లిక్ రికార్డ్ అని. వాడేదో జియో పట్టుకొని వచ్చి మీకు గోడ కొట్టేస్తాం, ఇది రోడ్ వైడింగ్లో ఉందని చెప్తే, అన్లెస్ దట్ ఈస్ పబ్లిష్డ్, అట్లా మనం డెసిషన్స్ తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ నాట్ పబ్లిక్ డాక్యుమెంట్, ఇట్ హ్యాస్ నో ఫోర్స్ అని చెప్పొచ్చు. అది సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ పబ్లిక్ డాక్యుమెంట్స్ కూడా చూసేసినట్టున్నాం. ఎవరీ పబ్లిక్ ఆఫీసర్ హ్యావింగ్ ద కస్టడీ ఆఫ్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. ఎవరి దగ్గర అయితే పబ్లిక్ డాక్యుమెంట్ ఉంటుందో ఆఫీసరు, ఎవరి దగ్గర అయితే ఆయన దగ్గర ఉంటుందో, విచ్ ఎనీ పర్సన్ హ్యాస్ ఎ రైట్ టు ఇన్స్పెక్ట్. ఆయన పేరు మనం రిజిస్ట్రార్ అని ఎందుకు చెప్పుకున్నాం? రిజిస్టర్లో మెయింటైన్ చేస్తాడు. ఎందుకు మెయింటైన్ చేస్తాడు? ఎవరైనా పబ్లిక్ వెళ్ళి అడిగితే చూపించాలా. ఎవరీ పబ్లిక్ హ్యాస్ ఆల్మోస్ట్ రైట్ టు ఇన్స్పెక్ట్ ఎవరీ డాక్యుమెంట్. దానికి ఎంత ఫీజు కట్టాలో ఏదైనా ఫామ్ ఉంటే నింపాలా, అంతే ఆయన అడగగలడు. నేను నీకు చూపిను, ఆయనకు చూపిస్తానని అట్లా చెప్పడానికి లేదు. నీకెందుకు అని మనల్ని క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. పబ్లిక్ డాక్యుమెంట్ అంటే మనకి రైట్ ఉంది. ప్రిస్క్రైబ్డ్ ఫీ, ప్రిస్క్రైబ్డ్ ఫార్ములా ఇస్తే హీ హాస్ టు షో ఇట్ ఆర్ హీ హాస్ టు గివ్ ఏ కాపీ ఆఫ్ ఇట్. షాల్ గివ్ దట్ పర్సన్ ఆన్ డిమాండ్ ఏ కాపీ ఆఫ్ ఇట్ ఆన్ పేమెంట్ ఆఫ్ ద లీగల్ ఫీ దేర్ ఫర్. ఎగ్జాంపుల్, మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి వెళ్ళారు, ఒక డాక్యుమెంట్, ఒక ఆయన ఒక దగ్గర స్థలం కొన్నాడు, ఆయన మెయింటెనెన్స్ కేసే వచ్చింది. మా హస్బెండ్ పలానా దగ్గర స్థలం కొన్నాడండి, పలానా రోజు పలానా మంత్లో లేదంటే రిజిస్టర్ చేయించుకున్నాడు, వెళ్ళాడు అక్కడ, నా దగ్గర కాపీ లేదు, ఎట్లా అంటే అప్పుడు మీరేం చేస్తారు? ఆయన ఏ ఊర్లో కొన్నాడు? ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాడు, కొనుక్కున్నాడు. ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఎంతో జ్యూరిస్డిక్షన్ ఉంటుంది కదా, ఆయన వెళ్ళిన డేట్ చెప్తుంది ఆమె, సుమారుగా పలానా తేదీ వెళ్ళాడు, కానీ ఏ ఊర్లో కొన్నాడు, లేదంటే హైదరాబాద్లో
ఇలాంటి ఒక పర్టికులర్ న్యూస్ ఫీడ్ సబ్ రిజిస్ట్రార్కి వెళ్ళాడు, రిజిస్టర్ చేసుకున్నాడు. కానీ ఎక్కడ కొన్నాడో తెలియదు. ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కింద చాలా విలేజెస్ ఉంటాయి. ఎక్కడ కొన్నాడు, ఏ సర్వే నెంబర్లో కొన్నాడు తెలియదు. పెద్ద అసెట్ అయితే కొన్నాడు, డాక్యుమెంట్ ఏమి దగ్గర లేదు. ఆయన నా దగ్గర ఏమీ అసెట్ లేదన్నాడు, మెయింటెనెన్స్ కేసు. ఆ డాక్యుమెంట్ ఎలా పట్టుకోవాలి మనం? ఎవరైనా గెస్ చేస్తారా? సబ్ రిజిస్ట్రార్ దగ్గర బుక్ 1 అని ఉంటుంది. ఆ బుక్ 1లో ఆల్ సేల్ డీడ్స్ ఎంటర్ చేయాలి. ఆయన వరుసగా నంబర్లు వేసుకుంటా రాస్తాడు. సో మనకు ఆ డేట్ తెలిస్తే వెళ్ళి వాళ్ళ దగ్గర సబ్ రిజిస్ట్రార్ దగ్గర బుక్ 1 డిమాండ్ చేసి తీసుకొని మనం దానిలో కంటిన్యూగా చెక్ చేసుకోవచ్చు. ఆ ఇచ్చిన డేట్కి కొంచెం ముందు వెనకాల ఉంటే ఆ మంత్ మొత్తం చెక్ చేయొచ్చు. సుమారుగా మంత్లీ ఒక 1000 రిజిస్ట్రేషన్స్ ఎంతో అవుతాయి. సో 1000 అయితే మంత్లీ 1000 అయినాయి అంటే వీక్లీ ఎన్ని అవుతాయో మనం లెక్కేసుకోవచ్చు. ఆ వీక్లో కొంచెం అటు ఇటుగా చెక్ చేసి ఆయన డాక్యుమెంట్ ఏదో మనం పట్టవచ్చు. డాక్యుమెంట్ నెంబర్ పట్టుకోవచ్చు. దానివల్ల డాక్యుమెంట్ నెంబర్ పడితే ఈసీ సర్టిఫికేట్ కాపీ తీసుకోవచ్చు. అప్పుడు ఆ ప్రాపర్టీ దొరికిపోతుంది. అది వన్ ఆఫ్ ద వే ఆఫ్ క్యాచింగ్ ఇట్. అంటే కొంత పీరియడ్ తెలిస్తే ఇలా అంటే ఆయన పలానా ఇయర్లో కొన్నా అంటే ఇప్పుడు ఆ సంవత్సరం అంతా చూడాల్సి వస్తుంది. ఓకే, ఇలాంటి ఏదైనా గెస్ ఉంటే పలానా సర్వే నెంబర్స్ అలా ఉంటే గెస్ మీద చెక్ చేయొచ్చు. అలాగా ఇంకేదైనా వేరే అదర్ థింగ్స్ ఉంటే మీరు కామెంట్స్లో కూడా చెప్పొచ్చు. ఓకే. 77 ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ బై ప్రొడక్షన్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్. సర్టిఫైడ్ కాపీస్తో డాక్యుమెంట్స్ ప్రూవ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చెప్పాం కదా. ఆయన ఏమేవాలి, టుగెదర్ విత్ సర్టిఫికేట్ రిటర్న్ అట్ ద ఫుట్ ఆఫ్ సచ్ కాపీ దట్ ఇట్ ఈస్ అ ట్రూ కాపీ ఆఫ్ సచ్ డాక్యుమెంట్ ఆర్ పార్ట్ వేర్ ఆఫ్, కింద సర్టిఫైడ్ కాపీ అని రాయాలి. యాజ్ ద కేస్ మేబీ అండ్ సచ్ సర్టిఫికేట్ షల్ బి డేట్ అయ్యాలి. మీరు సర్టిఫైడ్ కాపీ తీసుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి ఇవన్నీ ఉన్నాయా లేదా అని. ఆ ఊరికే ఒక ఫస్ట్ పేజీలో పెట్టి ఇచ్చేస్తే చెల్లదు. అండ్ సబ్స్క్రైబ్డ్ బై సచ్ ఆఫీసర్ విత్ హిజ్ నేమ్ అండ్ హిజ్ అఫీషియల్ టైటిల్ అండ్ షాల్ బి సీల్డ్. వాళ్ళు సీల్ అయ్యాలి. అఫీషియల్ టైటిల్ అంటే సబ్ రిజిస్టారా, జాయింట్ సబ్ రిజిస్టారా, డిస్ట్రిక్ట్ రిజిస్టారా రాయాలి. వెన్ ఎవర్ సచ్ ఆఫీసర్ ఈజ్ ఆథరైజ్డ్ బై లా టు మేక్ యూజ్ ఆఫ్ ఎ సీల్ అండ్ సచ్ కాపీస్ సో సర్టిఫైడ్ షాల్ బి కాల్డ్ సర్టిఫైడ్ కాపీస్. అవే సర్టిఫైడ్ కాపీలు అవుతాయి. ఏవైతే సర్టిఫైడ్ కాపీలు అవుతాయి. ఓకే, 77 అయింది. 78 వరకు చూద్దాము. ఇది ప్రిజంప్షన్ యాజ్ టు డాక్యుమెంట్స్ 79 ఉంది. 17 proof of document by production of certified copies. Such certified copies may be produced in proof of the contents of the public documents or parts of public documents. Okay. 78 proof of other official documents. Other official documents ఎలా ప్రూవ్ చేయాలి? సర్టిఫైడ్ కాపీలు అన్నిటికీ ఉండవు కదా. ఇప్పుడంటే ఆర్టీఐ యాక్ట్ ఉంది. ఆర్టీఐ యాక్ట్ లేనప్పుడు ఇది పెట్టారు. ఆర్టీఐ యాక్ట్లో కొన్ని తెచ్చుకొని చూపించవచ్చు. ఇప్పుడు ద ఫాలోయింగ్ పబ్లిక్ డాక్యుమెంట్స్ మే బి ప్రూవ్డ్ యాజ్ ఫాలోస్. యాక్ట్స్, orders or notifications in any of its departments or of the representatives, crown representatives, or of any state governments or any department or any state by the records of the department certified by the head of those departments respectively. వాళ్ళు ఏదైనా సర్టిఫికేట్ ఇస్తే తేవచ్చు. ఇప్పుడు ఆర్టీఐ కింద మన సర్టిఫైడ్ కాపీలు తీసుకోవచ్చు అన్లెస్ దే ఆర్ ప్రొహిబిటెడ్ బై ఆర్టీఐ యాక్ట్ ఆర్ బై ఎనీ డాక్యుమెంట్ పర్పోర్టింగ్ టు బి ప్రింటెడ్ బై ఆర్డర్ ఆఫ్ ఎనీ సచ్ గవర్నమెంట్. కొంతమంది వాళ్ళ మాన్యువల్స్ ప్రింట్ చేస్తారు, వాళ్ళ దాంట్లోనే ఉంటుంది. పోలీస్ మాన్యువల్ ఉంటుంది, జైలు మాన్యువల్ ఉంటుంది. అది చాలు, మనం ఆ ప్రింటెడ్ డాక్యుమెంట్ చూసుకొని చూపించచ్చు. ఆయన సంతకం పెట్టాల్సిన పని లేదు. ఆర్ యాజ్ టు ద కేస్ మే బి రిప్రజెంటేటివ్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ లెజిస్లేచర్స్. అసెంబ్లీలో కూడా ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఒకసారి అసెంబ్లీ చర్చలు మనకు దొరుకుతాయి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చర్చలు కూడా మనకు దొరుకుతాయి అడిగితే. వాళ్ళ లైబ్రరీలో కూడా ఉంటాయి కొన్ని. బై ద జర్నల్ ఆఫ్ దోస్ బాడీస్ రెస్పెక్టివ్లీ ఆర్ బై పబ్లిష్డ్ యాక్ట్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్స్ ఆర్ బై కాపీస్ పర్పోర్టింగ్ టు బి ప్రింటెడ్. మనం అసెంబ్లీ సమావేశాల్లో చూస్తూ ఉంటాము. ఏదో ఒకటి కామెంట్ చేస్తాడు ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే గురించో చీఫ్ మినిస్టర్ గురించో. అప్పుడు స్పీకర్ ఏమంటారంటే ఈ ఆయన చెప్పిన స్టేట్మెంట్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నాను అంటాడు. ఆ రికార్డుల నుంచి తొలగించడం అంటే వాళ్ళు మాట్లాడినవన్నీ రికార్డ్ అవుతాయి. ఏదైతే స్పీకర్ చెప్తాడో రికార్డుల నుంచి తొలగించమని అది రికార్డ్ చేయడానికి లేదు, అది ఉండదు. ఆయన చెప్పనట్టే లెక్క ఆ మాట అది. సో మనం పబ్లిక్ డాక్యుమెంట్ కింద అడిగితే ఆయన ఆ రోజు చెప్పింది ఆ రికార్డులో ఉండదు కాబట్టి ఆయన తిట్టింది అని రావు. ఓకే. 3 ప్రొక్లమేషన్స్, ఆర్డర్స్ ఆర్ రెగ్యులేషన్స్ ఇష్యూడ్ బై హర్ మెజెస్టీ ఆర్ బై ద ప్రివీ కౌన్సిల్ ఆర్ బై ఎనీ డిపార్ట్మెంట్ ఆఫ్ హర్ మెజెస్టీస్ గవర్నమెంట్. ఇది బ్రిటిష్ టైంలో ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినవన్నీ అన్నట్టు ఇచ్చారు. బై కాపీస్ ఆర్ ఎక్స్ట్రాక్ట్స్ కంటైన్ ఇన్ ద లండన్ గెజిట్ ఆర్ పర్పోర్టింగ్ టు బి ప్రింటెడ్ బై ద క్వీన్స్ ప్రింటర్స్. మన దగ్గర ప్రింట్ చేసేది ఎవరు? క్వీన్స్ ప్రింటర్తో ఈక్వల్గా
కమిషనర్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఉంటుంది జనరల్గా స్టేట్ క్యాపిటల్, వాళ్ళు చాలా ప్రింట్ చేస్తారు, గెజిట్స్ కూడా వాళ్ళే ప్రింట్ చేస్తారు. మనకి నేమ్ చేంజ్ ఉంటుంది కదా, ఆ నేమ్ చేంజ్ కూడా గెజిట్లో పబ్లిష్ చేస్తారు, వీళ్ళ దగ్గరే ప్రింటింగ్ చేయించుకోవాలి. ద యాక్ట్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ఎ ఫారిన్ కంట్రీ. ఇతర దేశాల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లేదంటే వాళ్ళ లెజిస్లేటివ్ ఆర్డర్స్ ఏమున్నాయో అవన్నీ, యాక్ట్స్ ఏమున్నాయో బై జర్నల్స్ పబ్లిష్డ్ బై ది అథారిటీ, వాళ్ళు పబ్లిష్ చేసినవి. ఓకే, ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ఎ మున్సిపల్ బాడీ ఇన్ ఎ స్టేట్, మున్సిపాలిటీ ఏముంటాయి, మున్సిపాలిటీ ప్రొసీడింగ్స్ ఉంటాయి, బై కాపీ ఆఫ్ సచ్ ప్రొసీడింగ్స్ సర్టిఫైడ్ బై ద లీగల్ కీపర్ దేర్ ఆఫ్. వాళ్ళని కూడా అడిగితే కాపీస్ అడిగితే ఇవ్వాలి. అవి పబ్లిక్ రికార్డ్స్, అసెంబ్లీ సమావేశాలు కూడా చర్చలు. ఆర్ బై ప్రింటెడ్ బుక్ పర్పోర్టింగ్ టు బి పబ్లిష్డ్ బై ద అథారిటీ. మన అసెంబ్లీ సమావేశాలు కూడా మనం నెట్లో ఎతికితే అసెంబ్లీ వెబ్సైట్లో దొరుకుతాయి చూడండి. వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు టోటల్ రికార్డు దొరుకుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అబ్జర్వ్ చేయొచ్చు. ప్రింటెడ్ బుక్ పబ్లిష్ చేస్తారు వాళ్ళు. 6 బై పబ్లిక్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఎనీ అదర్ క్లాస్ ఇన్ ఏ ఫారిన్ కంట్రీ. ఇది ఫారిన్ కంట్రీ రిలేటెడ్గా. ఓకే, అంతవరకు ఉంది. ఓకే, ఇది ప్రిజంప్షన్ యాజ్ టు డాక్యుమెంట్స్ ఇక్కడ నుంచి ఉంది, ఇది తర్వాత చూద్దాం రేపు. ఓకే, షేరింగ్ ఆపేస్తున్నాను. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకేమీ లేకుంటే క్లోజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సార్ సార్ హలో సురేష్ గారు. సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తిని బి అనే వ్యక్తి కొట్టాడు అనుకోండి సార్. ఆ, ఆ, సి అనే వ్యక్తి చూశానని ఓరల్ ఎవిడెన్స్ ఇచ్చారు, ఓరల్ గా. ఓకే. సార్, ఓన్లీ ఓరల్ విట్నెస్ ఒకటి ఉంటే సరిపోద్దా, లేకపోతే డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ అది కూడా ప్లస్ కావాలా? అంటే జనరల్గా ఈ క్రిమినల్ యాక్ట్స్లో ఓరల్ ఎవిడెన్స్లే నడిచిపోతున్నాయి చాలా వరకు. కాకపోతే క్లాస్ ఎగ్జామిన్లో అది కొట్టేయచ్చు, ఎలిబి అవన్నీ ఉన్నాయి కదా. అసలు వాడు సి అనేవాడు అక్కడ లేడండి, వాడు ఎక్కడో Hmm. వేరే ఉన్నాడు, లేదంటే ఇంకో సినిమా థియేటర్లో ఉన్నాడు అని మనం ప్రూవ్ చేసుకోవచ్చు ఆపోజిట్లో. Hmm. అంటే ఒక్కోసారి చెప్తుంటారు కదా దొంగ సాక్ష్యాలు. అవును సార్, 161 ఇస్తారు కదా, 161 స్టేట్మెంట్. అప్పుడు అతన్ని మనము రిబటల్ చేయొచ్చు, క్రాస్ ఎగ్జామిన్లో అతను చెప్పే తప్పని మనం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా రిలేషన్షిప్ ఉండొచ్చు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఒకడు వచ్చి ఒకడిని కొడతాడు, అప్పుడు ఫ్రెండే కదా సాక్ష్యం చెప్తాడు. వాళ్ళిద్దరు అవును సార్. అంటే మనం వీళ్ళ మధ్య ఏదైనా పాత కక్షలు ఉన్నాయని చూపించవచ్చు. Hmm. ఇలా జనరల్గా పాత కక్షలు ఉంటేనే కదా గొడవలు అవుతాయి. అవును సార్. ఓకే. అంటే వీళ్ళు రిబటల్ చేస్తారు. అటువంటివి అంత స్ట్రాంగ్ గా నిలవు అబద్ధ సాక్ష్యాలు అయితే, ఎందుకంటే నిజంగా జరిగినాయి సరిగా నిలవట్లేదు. ఇంకా అవును. అబద్ధ సాక్ష్యాలు ఇంకా నిలవడం ఇంకా కష్టం, ఎక్కడో దగ్గర లేచిపోతుంది. మనం అబద్ధ సాక్ష్యాన్ని ఎలా చూడొచ్చు అంటే, ఒక పాయింట్ ఉంది అనుకోండి, ఇక్కడ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి స్ట్రైట్ లైన్ ఒకటే ఉంటుంది కదా, రెండు పాయింట్ల మధ్య స్ట్రైట్ లైన్ ఒకటే ఉంటుంది కదా, మల్టిపుల్గా ఇక్కడ నుంచి ఇట్లా రాదు కదా స్ట్రైట్ లైన్ అంటే. అవును సార్. స్కేల్ పెట్టి గీస్తే ఒకటే లైన్ ఉంటుంది, ఎవరు గీసినా అదే స్ట్రైట్ లైన్ వెళ్తుంది 100 సార్లు. కానీ అది స్ట్రైట్ లైన్, అదే నిజం మనం అనుకుంటే. ఆ రెండు పాయింట్ని ఇలా కలిపామనుకోండి, ఇలా కలపచ్చు, ఇలా కలపచ్చు, ఇంకా ఇలా రకరకాలుగా కలపచ్చు, ఇలా 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 కూడా కలపచ్చు. అవన్నీ ఇంకా లైస్ అన్నమాట. రెండోసారి అదే పాటలే మీరు రెండు పాయింట్లు కలపండి, ఇచ్చామనుకోండి స్కేల్, మీరు అడిగిన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చినప్పుడు మీరు స్కేల్ పెట్టి కొడతారు స్ట్రైట్ లైన్ ట్రూత్. ఇలాంటి ఇదే పాయింట్ని మీరు ఇలా ఇలా లైన్ గీశారనుకోండి, ఇలా ఇలా కలిపారనుకోండి, మళ్ళీ అలా 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 తేలేరు ఇంకొకసారి, ఎందుకంటే అది అబద్ధం కదా, ఎక్కడో దగ్గర రాంగ్ గీస్తారు. అదే సార్, క్రాస్ ఎగ్జామినేషన్ లో ఫెయిల్ అయ్యిద్ది సార్ విట్నెస్. మళ్ళీ ఇలా 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 లైన్ గీయండి, గీయగలమా, గీయలేం, ఎందుకంటే అది అబద్ధం కూడా అంతే, ఎక్కడో దగ్గర వాడు తేలిపోతాడు. ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఇది నేను తర్వాత ఒక వీడియోలో కూడా చెప్తాను. దొంగ సాక్ష్యాలతో దొంగ ఎఫ్ఐఆర్లు కట్టి కొంతమంది పోలీసులు డబ్బులు ఇచ్చి ఎఫ్ఐఆర్లు కట్టిస్తుంటారు కదా. అవును సార్. పోలీసులు డబ్బులు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు, ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టాడో చూసేదానికి వాళ్ళకి పెద్ద గేట్ వేసేసినట్టు చూపిస్తాడు. వీళ్ళ దగ్గర లక్షలైనా తీసుకోవచ్చు, అవతల వాడి దగ్గర 10,000 20,000 అయినా తీసుకొని అక్యూజెడ్ దగ్గర, వాడికి కూడా ఎస్కేప్ రూట్ ఒకటి వికెట్ గేట్ తీసి పెడతాడు. అంటే గేట్ ఓపెన్ ఉండదు, గడి పెట్టడు. పెద్ద గేట్ ఉంటాయి చూశారు కదా, ఆ గేట్ వాడు తెరుచుకొని నిదానంగా వెళ్ళిపోతాడు. వీడేమనుకుంటాడు, వాడిని లోపల వేస్తాడు అనుకుంటాడు. అందువల్ల ఏదంటే, ఎప్పుడైతే డబ్బులు ఇచ్చిన ఎఫ్ఐఆర్లు కట్టిస్తారో, మన దగ్గర తీసుకున్నవాడు సింపుల్ కామన్ సెన్స్, మన దగ్గర ఎప్పుడైతే డబ్బులు తీసుకున్నాడో వాడు అవతల వాడి దగ్గర కూడా తీసుకుంటాడు.
మన దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు, అవతల వాడు 10,000 ఇచ్చినా కూడా తీసుకుంటాడు. తీసుకొని వాడికి కూడా ఎక్కడో దగ్గర వదులుతాడు చిన్నది. ఈ ఓకే కేసు 5 ఏళ్ళ 10 ఏళ్ళ అవుతుంది. అయినప్పుడు ఆ ఎస్ఐలు అక్కడ ఉండరు, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు, ఎస్ఐలు సిఐలు. తర్వాత ఎప్పుడుకో వాడు కూడా ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోతాడు. కాకపోతే వాడికి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే ఇన్నేళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతాడు. అదే వాళ్ళు ఇవ్వబోయే పనిష్మెంట్. అందువల్ల ఏంటంటే ఈ డబ్బులు ఇచ్చిన ఎఫ్ఐఆర్లు ఏవి నిలవు చాలా వరకు. ఎందుకంటే ఓ. వాడు ఛార్జ్ షీట్ ప్రాపర్గా ఫ్రేమ్ చేయరు, ఎఫ్ఐఆర్లో రాసిందే రాస్తారు. ఇంకొంచెం రీసెర్చ్ చేయాలి, సరిగ్గా ఫ్రేమింగ్ చేయాలి ఛార్జెస్. చాలా లూప్స్ వదులుతారు, చాలా ల్యాప్సెస్ ఉంటాయి వాళ్ళ ఛార్జ్ షీట్స్లో. అంటే విల్ఫుల్ కూడా వదులుతారు, ఎందుకంటే కావాలని చేయరు. ఏదో ఆ ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్లో రాసిందే కాపీ పేస్ట్ కొట్టేసి చేసుకుంటారు. అట్లాంటప్పుడు వాళ్ళు ఎస్కేప్ అయి వెళ్ళిపోతుంటారు. అదే సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, క్లోజ్ చేస్తున్నా. ఓకే